ఆమె వేదన పడును. స్త్రీ ప్రసవించేటువంటి సమయంలో చూడండి, ప్రసవించేటువంటి దినాలు దగ్గర పడుతున్నప్పుడు మరి ఆ గడి వచ్చినప్పుడు ఆమె వేదన పడాలి, కొంచెం ఆమె స్ట్రగుల్ అవ్వాలి. మరి ఆ వేదన, ఆ స్ట్రగుల్ అయినప్పుడే మరి ఆ స్త్రీ తన యొక్క వేదనని, తన బాధను మర్చిపోయేటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి ఒక వార్త వింటుంది. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రసంగం యొక్క పేరేంటంటే ప్రసవ వేదనలు. చెప్పండి, ప్రసవ వేదనలు. మరి ఈ రోజున స్త్రీకి ఉన్నటువంటి ప్రసవ వేదన, మరి ప్రసవ నొప్పులు ఈ రోజున సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, మరి ప్రతి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె మరి ఈ రకమైన వేదన, ప్రసవ వేదన మరి దేవుని కొరకు మనం పడాలని, దేవుని సన్నిధిలో మనం ప్రసవ వేదన పడితే మరి మనందరం కూడా మరి నూతనంగా దేవునిలో మనం జన్మించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి 20వ వచనంలో, మీరు ఏడ్చి ప్రలాపింతులు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖితులు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన దేవుని నిమిత్తం దుఃఖపడాలి, లోకం విషయంలో కాదు. కానీ చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, కొన్ని వారి ఇంటి మీద తెచ్చుకుంటారు, వారి కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకొని వారు బాధపడతా ఉంటారు. దేవుడు ఆ బాధ గురించి, ఆ దుఃఖం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. చూడండి, మీ పొరపాటు వల్ల వచ్చే బాధ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు. మరి దేని నిమిత్తం మనం బాధపడాలి, దేని నిమిత్తం మనం దుఃఖించాలి? చెప్పండి, మన ఆత్మను సంపాదించుకునే విషయంలో మనము దుఃఖపడాలి, మన ఆత్మల్ని మనం కాపాడుకునే విషయంలో దుఃఖపడాలి. మరి దేవుని వాక్యం కొరకు మనం దుఃఖపడి, వేదన పడి, మరి దేవుని సన్నిధి కొరకు మనం స్ట్రగుల్ అయితే ప్రియమైన వాళ్ళ దేవుడు మనల్ని సంతోషకరమైనటువంటి స్థలంలోనికి, ఆహ్లాదకరమైన స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిందిగా. చూడండి, యేసు ఇక్కడ మాట్లాడచ్చు. ఆయన ఆయన ఏం చెప్తున్నాడు మనం చూద్దాం. మీరు దుఃఖితులు కానీ మీ దుఃఖము సంతోషమగును. చూడండి, నా నామము నిమిత్తము అంటాడు యేసు ప్రభువు గారు. ఏమంటాడండి? నా నిమిత్తము, నా నామము నిమిత్తము. అపోస్తలుడైన పౌలు అంటాడు సంఘము నిమిత్తం అంటాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి? సంఘము నిమిత్తం. మరి అపోస్తలుడైన పౌలు మరొక చోట అంటాడు మీ ఆత్మలను సంపాదించుకోండి. అంటే మీ ఆత్మలను చదివి ఆర్పకుండా, మీ ఆత్మలను ఆర్పకుడి అని ఆయన అంటాడు. మీ ఆత్మలను సంపాదించే, చూడండి, దేవుని సన్నిధిలో మీ ఆత్మలను మరి సాతానుడు దొంగిలించకుండా, మరి మీ ఆత్మలను దేవుడు మరి నిత్యరాజ్యంలోకి తీసుకువెళ్ళాలంటే మరి మీ ఆత్మల్ని ఎవరికి అప్పగించకూడదు? సాతానికి, లోకానికి మీరు అప్పగించుకోకుండా మరి వాడు లాగుతున్నప్పుడు మనం స్ట్రగుల్ అవ్వాలి. చూడండి, మన ఆత్మలు వాడు లాగుతూ ఉంటాడు. మరి ఏదైనా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు అది మరలా మన చేతిలోకి రావాలంటే చాలా కష్టం. మరి అలాంటప్పుడు మనం చాలా స్ట్రగుల్ అవ్వాలి, మనం పెరుగులాడాలి. ఎలా పెరుగులాడాలంటే సాతాను చేతుల్లో నుండి, సాతాను బంధకాల్లో నుండి, లోకములో నుండి, లోకాశల్లో నుండి చిక్కుపోయిన మన జీవితాల్ని, చిక్కుపోయిన మన ఆత్మీయ జీవితాల్ని మనం బయటకు తీసుకురాగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిందా. మరి చాలా గొప్ప సంగతులు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి జాగ్రత్తలు మీరు వినాలని కోరుతా ఉన్నాను. చూడండి, క్రైస్తవ్యము ఒక పుట్టుక. చెప్పండి, క్రైస్తవ్యం అనేది ఒక పుట్టుక. క్రైస్తవ్యము అనేది ఒక పుట్టుక, ఒక నూతన జన్మ. చెప్పండి, ఒక నూతన జన్మ ఉంది. మరి తప్పక మరి ప్రతి క్రైస్తవుడు తిరిగి జన్మించాలి. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి చెప్పండి? తిరిగి జన్మించాలి. మీరు ముందు చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి. జన్మించాలి అంటే మనం ప్రసవ వేదన పడాలి. దేవుని స్తోత్రం కలిగిందా. చెప్పండి, ఏం చేయాలి? మనం ప్రసవ వేదన పడాలి. మరి ప్రవక్త గారు అన్నాడు, చూడండి, క్రైస్తవ్యం అనేది ఒక జన్మ, ఒక పుట్టుక. చూడండి, దేవుని ఉనికిలోనికి మరి శారీరక జన్మ ఏం చేస్తుంది? ఈ లోకపు ఉనికిలోనికి తీసుకొస్తుంది. మరి క్రైస్తవ జన్మ అనేది ఏంటి చెప్పండి? దేవుని ఉనికిలోనికి మనల్ని తీసుకొస్తుంది. దేవుని ఉనికి అంటే ఏంటి? దేవుని ఆలోచనలోనికి, దేవుని తలంపులోనికి మనం వస్తాం. ఎప్పుడు? మనం తిరిగి జన్మించినప్పుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలిగినగా.
ఒక వ్యక్తి తిరిగి జన్మించకపోతే, ఒక వ్యక్తి ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఆ వ్యక్తి క్రీస్తులో జన్మించకపోతే, మరి క్రీస్తు కొరకు ప్రత్యేకించబడకపోతే అతను ఇంకా లోకము దృష్టిలోనే ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఇంకా లేడనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఈరోజు మనందరం దేవుని దృష్టిలో ఉండట్లేదు, మనం లోకం దృష్టిలో ఉన్నాం. లోకంలో జరిగే ప్రతి కార్యంలో మనం పాలు పొందుతున్నాం. చెప్పండి, లోకంలో జరిగే ప్రతి కార్యంలో పొందుతున్నాం లేదు చెప్పండి. ఎక్కడైనా ఫంక్షన్ అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడైనా ఫంక్షన్ అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరేమనుకున్నా కానీ మనం చాలా త్వరగా లేచి రెడీ అయి వెళ్ళిపోతాం. మరి ఏదైనా ఫంక్షన్, ఏదైనా మీటింగ్ అంటే ఆగిపోతారండి? ఆగుతామండి? అస్సలు ఆగం. అదే మరి జగనన్న గారు మరి 10,000 లేదా 15,000 వేస్తున్నాడు రండమ్మ అంటే, మరి డాక్టర్ మహిళలందరూ ఏం చేస్తారు? మరి పరుగున మరి ఇంటికాడ ఎన్ని ఉన్నా కానీ మరి అన్ని వదిలేసిపోతారు. దేవుని స్తోత్రం కలిగిన వారు దేనికోసం పోరాడుతున్నారు? వారు దేనికోసం ప్రసవ వేదన పడుతున్నారు? లోకమును సంపాదించడానికి, లోకములో ఉన్న వాటిని సంపాదించడానికి. మరి లోకములో ఉన్న వాటి కొరకు, లోకము కొరకు, లోకాశల కొరకు మనం ఎంతగానో ప్రయాసపడతామే, మరి దేవుని కొరకు మనం కూడా అంతగా ప్రయాసపడాలని ఈ మధ్యాహ్న కాలం అంతా దేవుడు మనతో, ఉదయకాలం అంతా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన దేవుని స్తుతిద్దాం గట్టిగా. ప్రియమైన వాళ్ళారా, ప్రసవ వేదన మనకు ఉండాలి. ప్రసవ వేదన మనకి ఉండాలి. ఎందుకు ఉండాలంటే, మనం ఆ విధమైనటువంటి స్ట్రగుల్ మనం అవ్వకపోతే, చూడండి చాలాసార్లు మరోసారి చెప్తున్నాను, మరి స్త్రీ ఎంత వేదన పడి, ఎంత కష్టపడి పిల్లలు కంటుందో, మరి మన ఆత్మను మనం సంపాదించుకోవడం కూడా అంతే కష్టమైన పని. దేవుని స్తోత్రం కలిగిన మరి తన శరీరం అంతా కూడా హోనమైపోద్ది, తన శరీరం అంతా కూడా ఒక పచ్చి మొత్తలాగా అయిపోతుంది. మరి ఎంతో భయంకరమైనటువంటి వేదన చెందుతుంది. ఎంతో తన యొక్క పిడికిల్ని బిగబెట్టి, ప్రియమైన వాళ్ళ ఎంతో వేదన చెందుతూ, బాధపడుతూ, కొన్నిసార్లు ప్రసవేదన కలిగేటప్పుడు వారు ఏడుస్తారు కూడా. దేవుని స్తోత్రం కలిగిన అంతగా స్ట్రగుల్ అయితేనే కానీ ఒక కొత్త శిశువుకి వారు జన్మను ఇవ్వలేరు. మరి ఈ రోజున నీ ఆత్మను, నా ఆత్మను సంపాదించడం అంటే, మరి క్రీస్తులో తిరిగి జన్మించడం అంటే, క్రీస్తు కొరకు జన్మించడం అంటే అది మామూలు విషయం ఏమి కాదు. చాలా మంది అనుకోవచ్చు రక్షణ మారు మనసు అంటే చాలా ఈజీగా మాట్లాడుకుంటారు. మరి ప్రియమైన వాళ్ళరా, నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము, నిజమైన జన్మ, నిజమైన తిరిగి జన్మ అనేది చాలా సులువైన విషయం. ఎంత మాత్రమో చాలా కష్టమైన పని. ఎందుకు కష్టమైన పని అంటారంటే, మరి అందరిలాగా మనం గుడికి వెళ్ళడం చాలా ఈజీ, అందరిలాగా మనం మారు మనసు పొందాలని చెప్పడం ఈజీ, మరి అందరిలాగా మనం వెళ్ళి నీటి బాప్తిసం పొందడం ఈజీ, బాప్తిసం పొందడం ఈజీ, మారు మనసు పొందాలని చెప్పడం ఈజీ. మరి పాస్టర్ గారు మనం చెప్తే ఆయన ఏం చేస్తాడు? పాస్టర్ గారు బాప్తిసం కూడా ఇచ్చేస్తాడు. కానీ మరి సేవకుడు ఉనికిలోనికి, సంఘం ఉనికిలోనికి, లోకం ఉనికిలోనికి నువ్వు క్రీస్తు బిడ్డగా, క్రైస్తవుడిగా మారినంత మాత్రాన నువ్వు నిజంగా తిరిగి జన్మించినట్టు కాదు. మరి నిజంగా తిరిగి జన్మించడం అంటే ఏంటంటే, ఒక క్రైస్తవుడు తప్పక మరి క్రీస్తును కలిగి, నిజమైన మారు మనసు అనుభవం కలిగి, మరి నిజమైన క్రైస్తవ జీవితం కలిగి, మరి వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, వాక్య ప్రకారంగా వాక్యానికి లోబడినప్పుడు, మరి అతను ఎవరు ఉనికిలోనికి వస్తాడంటే, దేవుని ఉనికిలోనికి, దేవుని జ్ఞాపకంలోనికి, దేవుని ఆలోచనలోనికి అతడు వస్తాడు. అప్పుడు మాత్రమే మనము నిజంగా దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు. దేవుని స్తోత్రం కలిగిన సంఘాలకు వెళ్ళొచ్చు, లేకపోతే చర్చిలకు వెళ్ళొచ్చు, ఎన్నో సంవత్సరాలు సేవలో ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి మారు మనసు నీలో లేకపోతే, నిజమైన పశ్చాత్తాపం నీలో లేకపోతే, తప్పు చేసిన పశ్చాత్తాపం నీలో కలగకపోతే, మరి ఆ యొక్క తప్పుని, ఆ పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకపోతే, ప్రియమైన వాళ్ళరా, మనం ఇంకా తిరిగి జన్మించని వారమే. మనం ఇంకా తిరిగి, చెప్పండి, మనం ఇంకా తిరిగి బాప్తిసం పొందిన వారందరూ తిరిగి జన్మించినట్టు కాదు. మరి తిరిగి జన్మించడం అంటే ఏంటి? చెప్పండి, తిరిగి జన్మించడం అంటే ఏంటి? నికోదేము అడుగుతాడు. ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? నాకు నిత్య జీవం కావాలని అడుగుతాడు. యేసు ప్రభువు అంటాడు, నిత్య జీవం కావాలంటే నువ్వు తిరిగి జన్మించాలి అంటాడు. చెప్పండి, నిత్య జీవం కావాలని నువ్వు ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. ఆయనకు ఒక డౌట్ వస్తుంది, అయ్యా నేను ముసలోని, నేను ఆల్రెడీ జన్మించి నాకు 80 సంవత్సరాలు వచ్చేసాయి,
నేను మరలా జన్మించాలంటే మళ్ళీ నేను తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా బయటకు రావాలంటాడు. ఇప్పుడు మనం పుట్టి పెద్దోళ్ళు అయిపోయాం కదండి, మరలా మనం చనిపోలం అయిపోయి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రాగలమా? మనం వద్దామని మన తల్లి ఉంది. ఇప్పుడు మనం వద్దామని మన తల్లి ఉందా? ఇప్పుడు మా తల్లి, మా వయసులో ఉన్న వాళ్ళు తల్లిలు ఉంటారు. మరి మీ 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు తల్లిలు ఉంటారు, ఇప్పుడు ఉండరు. మరి మీలాంటి డౌట్ ఆయనకి వచ్చింది, దేవుడికి స్తోత్రం కలిగిందిగా. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ, చెప్పండి ఏ విధంగా జన్మించాలంట? నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ఉమ్మ నీరు అంట, చెప్పండి ఏ నీరు అది? ఉమ్మ నీరు. మరి ఒక శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి ఏ నీటిలో ఉంటాడు ఆయన? ఏ శిశువు అయినా ఏ నీటిలో ఉండాలి? ఉమ్మ నీటిలో ఉండాలి. మరి ఉమ్మ నీరు తక్కువైపోతే మరి బేబీకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఉమ్మ నీరు తక్కువైపోతే మరి ఆ బేబీ ఆరోగ్య విషయంలో కొన్ని బలహీనతలు వస్తాయి. మరి తల్లి ప్రసవించేటప్పుడు తల్లికి ఇబ్బంది అవుతుంది, బేబీ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అవసరమైతే బేబీ తల్లి కూడా ఇద్దరు చనిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ప్రియమైన వాళ్ళారా, మరి క్రైస్తవుడు జన్మించాలంటే మరి ఉమ్మ నీరైన దేవుని వాక్యం కూడా అంతే అవసరం. గట్టిగా చెప్పకూడదు, దేవుని స్తోత్రం కలిగింది. చూడండి, మన క్రైస్తవులు కూడా ఏం కావాలి? మనం తిరిగి జన్మించాలంటే ఉమ్మ నీరు వాగే వాక్యం, వాక్యమైన నీరు. దేవునికి స్తోత్రం కలిగింది. మరి దేవుని వాక్యంలో మనము చుట్టబడాలి, దేవుని వాక్యంలో పరిపక్వతలోనికి రావాలి, దేవుని వాక్యంలో జీవాన్ని మనం పొందాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ మినరల్స్, లైక్ వాటర్ లో మనకు మినరల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషికి జీవాన్ని ఇస్తాయి. దేవుని స్తోత్రం కలిగిన మన సేవకుడు భాస్కర్ గారు చెప్పాడు, మనిషి బహుశా మరి ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకొచ్చు? 7 రోజులు బ్రతకొచ్చు. లేకపోతే 7 రోజులు బ్రతకొచ్చు ఆహారం లేకుండా. మరి నీరు లేకుండా ఒక 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. మరి గాలి లేకుండా ఒక రోజు కూడా బ్రతకడు. మరి గాలి అనేది దేవుని ఊపిరి, గాలి అనేది దేవుని ఊపిరి. మరి నీరు అనేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి వాక్యం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి వాక్యం. మరి ఆహారం ఏంటి చెప్పండి? ఆహారం అంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఆహారం. దేవుడికి స్తోత్రం కలిగినగా. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే శరీర సంబంధమైన ప్రతిదానికి ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి. చెప్పండి, శరీర సంబంధమైన ప్రతిదానికి ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఇక్కడ మనం చూస్తే చూడండి, ప్రవక్త అన్నాడు, జాగ్రత్తగా చూడండి, పుట్టుకను గూర్చి ఎదిగుండి ఆయన శిష్యులతో ఇలా అంటున్నాడు, క్రొత్తది పుట్టవలనచో పాతది చావవలసి ఉన్నది. క్రొత్తది పుట్టాలంటే చెప్పండి, కొత్తది పుట్టాలంటే పాతది చావాలి. చూడండి, జన్మనిచ్చినది ఏదైనా కానీ వేదన నొప్పి అనుభవించాలి. మరి జన్మనివ్వాలంటే ఏముండాలంటే వేదన నొప్పి అనుభవించాలంట. మరి వేదన నొప్పి అనుభవించకుండా మనం ఏమి ఇవ్వలేము, ఒక శిశువుకి జన్మను ఇవ్వలేము. అలాగే శిశువు అంటే ఎవరో కాదు, మన ఆత్మ. గుర్తుపెట్టుకోండి, శిశువు అంటే ఎవరో కాదు, మన ఆత్మ. మన ఆత్మని దేవునిలో జన్మింప చేయడం, దేవుని కొరకు సమర్పించడం, మరి దేవుని కార్యాలు మన ఆత్మను పెట్టడం, మరి దాన్ని పెంచి పోషించి ఆ ఆత్మను ఎవరికి అప్పగించాలి? మనం దేవునికి అప్పగించడం. ఇది ఒక తల్లి పాత్ర. తల్లి ప్రసవ వేదన గురించి దేవుడు ప్రవక్త గారు మాట్లాడుతూ చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా విందాం. చూడండి, ధర్మశాస్త్రము నుండి కృపలోనికి రావాలనన్నా నిశ్చయముగా తీవ్రమైన బాధ వేదన నెప్పికుండా మనం వెళ్ళవలసి ఉంది. మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ధర్మశాస్త్రం అనేది వేదన. చెప్పండి, అదొక వేదన. మరి దానిలోంచి మనం బయటికి రాగలగాలంటే ధర్మశాస్త్రం అంటే ఆచారాలు సాంప్రదాయం. ధర్మశాస్త్రం అంటే ఆచారాలు సాంప్రదాయం, లోకంలో ఉన్న వాటి కొరకు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని కట్టడలు. అయితే మనం వాటి నుండి బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వచ్చి కృపలోనికి వచ్చి మనం ఆ కృపను పొందుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, విత్తనము మరి విత్తినప్పుడు మీరు చాలా మంది తెలుసు, మరి విత్తనం విత్తినప్పుడు విత్తనం చనిపోతేనే కానీ అది మళ్ళీ తిరిగి చూడండి ఆ పైన ఉన్నదంతా కూడా చచ్చిపోవాలి, ఆ పైన ఉన్నదంతా కూడా కుళ్ళిపోవాలి. మరి కుళ్ళిపోయినప్పుడు విత్తనము లోపల ఉన్న జీవము
అది మొలకగా పైకి లెగుస్తుంది. దేవుని స్తోత్రం కలిగిందా? అంటే చూడండి, ఏదైతే మనము దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు అర్పించాలని, మరి ఆత్మీయ జీవితంలో ఆత్మను దేవునికి అనుసంధానం చేయాలని మన ఆశ కలిగి ఉన్నామో, మరి ఆశ కలిగిన ప్రతి బిడ్డ ఏం చేయాలంటే మరి శరీరాన్ని, శరీర ఆశల్ని, శరీర కోరికల్ని చంపుకుంటేనే మరి ఆత్మీయ జీవితంలో మనం దేవుని కొరకు ఎదగగలం. దేవునికి స్తోత్రం కలిగిందా? మరి శరీరాశలు చంపుకోకుండా, శరీర సంబంధమైన కోరికలు చంపుకోకుండా, మరి శరీర సంబంధమైన ఆచారాలను చంపుకోకుండా, మరి మన ఆత్మను దేవుని కొరకు ఎలా సంపాదించగలమని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన ఆత్మ దేవుని కొరకు బ్రతకాలంటే, ఆత్మ దేవుడిలో బ్రతకాలంటే, ఆత్మ దేవుని రాజ్యానికి చేరాలంటే, మన ఆత్మలు దేవుని స్వాధీనంలో, ఆధీనంలో ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా, మరి చుట్టూ ఉన్న ఈ పెంకు, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క బాహ్య శరీరాన్ని, ఈ బాహ్య శరీర సంబంధమైన ఆలోచనల్ని, కోరికలను, ఇహములను, ఇచ్చలను ప్రియమైన వాళ్ళరా మనం చంపుకొని, నలగొట్టుకొని దేవుని కొరకు మనము సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు, ఇదిగో నేను ఆత్మలో నిరసించిపోతున్నానేమో అనుకుని, ఒకవేళ దేవునికి నేను దూరం అయిపోతానేమో అనుకుని, ఒకవేళ నేను దేవునికి దాసుని కాకుండా పోతానేమోనని, ఒకవేళ నా ఆత్మ నరకంలో పడవేయబడుతుందేమోనని నేనేం చేస్తున్నానంటే నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఏమన్నాడు చెప్పండి పౌలు గారు? నా శరీరాన్ని ఏం చేసుకుంటున్నాను? నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకు? ఆయన అంత గొప్ప భక్తుడు. మరి పౌలు గారు అంటున్నాడు చూడండి, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను. ఆయన అంటాడు, నేను నలగొట్టుకున్నప్పుడే నా శరీరం నా ఆధీనంలోకి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగి. ఎప్పుడు వస్తుంది మన శరీరం మన ఆధీనంలోనికి? చెప్పడమ్మా, ఎప్పుడు వస్తుంది మన శరీరం మన ఆధీనంలోనికి? చెప్పండి. మన ఆధీనంలోకి ఎప్పుడు వస్తుందంటే ఆ శరీరాన్ని ఎక్కడ వంచాలో అక్కడ వంచినప్పుడే, మరి ఎక్కడ ఆ శరీరాన్ని నలగొట్టాలో అక్కడ నలగొట్టినప్పుడే మరి మన శరీరము మన ఆధీనంలోనికి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిందా? మరి చాలా మంది శరీరాలు వారి ఆధీనంలో ఉండవు. వారి 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 యొక్క మనసు చెప్పినట్టుగా వారి శరీరాలు నడుచుకోవు. ఎందుకంటే వారి ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే చాలాసార్లు గర్తిస్తూ ఉంటారు, నువ్వు చేసేది తప్పేమో, నువ్వు చేసేది తప్పేమో, నువ్వు వెళ్ళే మార్గం తప్పేమో, నువ్వు చేసేటువంటి పనులు తప్పేమో అని మనసు మనం గర్తిస్తూ ఉంటది. అదే దేవుని ఆత్మ. చెప్పండి, అదే దేవుని ఆత్మ. మరి మనుషులందరూ ఈ భూమి మీద ఉన్నారు కదా, మరి మనుషులందరిలో ఉన్న ఆత్మ ఎవరిది? చెప్పండి. ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందరూ చెప్పండి, ఆత్మ యెహోవా పెట్టినటువంటి మరి దీపం. మరి దీపం ఏం చేస్తుంది? వెలిగిస్తుందా? మరి జీవితాలు ఆర్పేస్తా ప్రయత్నం చేస్తుందా? ఎప్పుడు దీపం ఇంటికి వెలిగిస్తా చూస్తారు. మరి ఇల్లు నీ దేహం అయితే, మరి ఇల్లు నీ యొక్క నీ శరీరం అయితే, నీ శరీరంలో దేవుడు పెట్టిన దీపమే ఆత్మ. మరి ఆత్మ ఏం చేస్తుందంటే మనస్సాక్షి అంటారు దాన్ని. చెప్పండి, దాన్ని ఏమంటారు? మనస్సాక్షి. మరి మనం తప్పు చేస్తున్నప్పుడు, తప్పుడు మార్గాల్లో ఉన్నప్పుడు, తప్పుడు తలంపుల్లో ఉన్నప్పుడు, మరి ఎవరితో మనం గొడవ పడినప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని నువ్వు చేసేది తప్పని మనం గద్దిస్తూ ఉంటుంది. చెప్పండి, మనం చేసేది తప్పని గద్దిస్తూ ఉంటుంది. మనం ఏంటంటే చూడండి, కనిపించే పెద్దల మాట మనం వినం. చెప్పండి, కనిపించే పెద్దల మాట మనం వినం. భార్య మాట భర్తనుడు, భర్త మాట భార్య. తప్పు చేసేటప్పుడు నువ్వు తప్పు చేసిన తప్పు అని భర్త చెప్పినప్పుడు భార్యతో, భార్య చెప్తుంటే భర్త వినడం. ఎందుకంటే వాళ్ళు కనిపించని దేవుడి మాట వినట్లేదు, వాళ్ళు కనిపించే మనుషుల మాట ఎలా వింటారు? వినరు. సేవకుడు కనిపిస్తున్నాడు కదా, చెప్పండి మిస్, నీకు కనిపిస్తున్నాడు కదా మీ అందరికి? చెప్పండి, నీకు కనిపిస్తున్నాడు కదండి. మరి కనిపించే సేవకుడు చెప్తేనే వినట్లేదు. మరి కనిపించిన దేవుడు చెప్పిన మాట, మరి కనిపించే ఈ సేవకుడు చెప్తే మీరు ఎవరు వింటారు? అది విశ్వాసానికి సంబంధించిన విషయం. దేవుని స్తోత్రం కలిగిందా? మరి ఆత్మలు సంపాదించుకోవాలంటే, మన ఆత్మల్ని దేవుని స్వాధీనంలో పెట్టుకోవాలంటే, మన ఆత్మలను దేవుడికి అప్పగించాలంటే ప్రియమైన వాళ్ళారా, మరి మనం దేవుని కొరకు ప్రసవ వేదన పడాలి, ప్రయాసపడాలి. దేవుని కొరకు మనం స్ట్రగుల్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిందా? చాలా కష్టమైన పని. క్రైస్తవ జీవితం అంటే చాలా సులువైన పని ఏమి కాదు. క్రైస్తవుడిగా జీవించడం అంటే, క్రైస్తవుడిని చెప్పుకోవడం ఈజీయే, కానీ నేను సంఘానికి వెళ్తున్నాను, పాస్టర్ గారిని లేకపోతే పీటర్ గారిని అని చెప్పుకోవడం చాలా సులువు, చెప్పుకోవడం సులువు. కానీ క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం. చెప్పండి, క్రైస్తవుడిగా జీవించడం కష్టం. నేను సేవకుడు అని చెప్పడం చాలా ఈజీ, కానీ సేవకుడు ఎలా ఉండాలో అలా జీవించడం కష్టం.
నేను సంఘ పెద్దని చెప్పుకోవడం చాలా ఈజీ, కానీ సంఘ పెద్దలాగా ఎలా ఉండాలో అలా జీవించడం చాలా కష్టమైన పని. ఈ రోజున ప్రియమైన వాళ్ళగా చెప్పుకోవడానికి పరిమితం అవుతున్నారు, చూపించుకోవడానికి పరిమితం అవుతున్నారు, వ్యక్తులకు చూపించుకున్నారు, మరి వ్యక్తులు కనిపించేట్లుగా భక్తి చేస్తున్నారు. కానీ మరి దేవుని ఉనికిలోనికి, దేవుని యొక్క ఆధీనంలోనికి, దేవుని ఆలోచనలోనికి మన భక్తి వెళ్ళట్లేదు. ఎందుకంటే మన భక్తి మనుషులతోనే ఆగిపోతుంది. ఎందుకంటే మనం ఎవరి రివార్డు పొందుకుంటున్నాం? అందరూ చెప్పాలి. మనం ఎవరి రివార్డు పొందుకుంటున్నాం? మనుషుల రివార్డే పొందుకుంటున్నాం. చాలా బాగుపడుతుంది ఆవిడ, చాలా మంచిగా. బాబాయ్ ఆ పాస్టర్ గారు బాగా బలి పాటలు పాడతాడు, పాస్టర్ గారు బలి వాకింగ్ చెప్తాడు. ఇదంతా ఎవరి రివార్డు చెప్పండి? మనుషుల ద్వారా మనం పొందుకుంటున్నాం. దీనికోసమే ఆశపడుతున్నాం, మనం దీనికోసమే మనం బ్రతుకుతున్నాం. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు మన ఆలోచన ఏంటంటే మనుషుల మధ్య బ్రతకాలి, మనుషుల మెప్పు పొందాలి, మనుషుల్లో మంచోడుగా ఉండాలి, మనుషుల మధ్య మంచిగా తిరగాలనుకుంటున్నాం. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని దృష్టిలో మనం యథార్థంగా జీవించట్లేదు. ఎందుకు జీవించట్లేదంటే మనం ఇంకా ఎలా ఉన్నామంటే, చెప్పండి ఎలా ఉన్నాం మనం? ఇంకా చెప్పండి. చావని విత్తనం వల్ల మనం ఉన్నాం. చెప్పండి, చావని విత్తనం. చావని విత్తనం ఎవరికైనా ఉపయోగం ఉందండి? విత్తనం విత్తనాలు ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. మన విత్తనం విత్తబడాలి. మరి విత్తువాడు ఆయనే, మరి విత్తనాలు చెల్లువాడు ఆయనే. ప్రియమైన వాళ్ళారా, విత్తిన విత్తనానికి మరి జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మరి మన జామ చెట్టు విత్తనం వేసినప్పుడు మరి జామ చెట్టు మనం విత్తనాన్ని మనం విత్తుతాం. మరి విత్తిన విత్తనానికి శరీరాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం కలిగిందా. మరి కొబ్బరికాయ మనం నాటుతాం, కొబ్బరి చెట్టు మనం నాటాం. మరి కొబ్బరి చెట్టు ఎలాగైందంటే మరి నాటినప్పుడు అది మట్టిలో కుళ్ళినప్పుడు మరి నీరు పోసినప్పుడు ఆ నీరు ఆ మట్టి రెండు ఆ యొక్క విత్తనాన్ని కుళ్ళిపోయేటట్టు చేసినప్పుడు ఆ కుళ్ళిపోయిన విత్తనంలో నుండి జామ చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు బయటకు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలిగిందా. చెప్పండి, మనం శరీరాన్ని విత్తున్నావా విత్తున్నావా? చెప్పండి, ఏమి విత్తున్నాం? మనం విత్తనాన్ని మాత్రమే విత్తుతున్నాం, దాని ఫలాలు మనం విత్తట్లేదు. మరి విత్తనాన్ని విత్తినప్పుడు విత్తనంలో నుండి చెట్లు మొలిచి చెట్లో నుండి మనకి ఏమొస్తున్నాయి? ఫలాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగిందా. ఇప్పుడు చెప్పండి, విత్తనం చాలా కష్టం. చెప్పండి, మొక్కలు పీకడం అంటే చాలా జాగ్రత్త. మీరు చూడండి, మొక్కలు పీకడం అంటే చాలా ఈజీ, నరకడం అంటే కష్టం. మరి ఒక విత్తనాన్ని పెట్టి మరొక విత్తనాన్ని మనం మొలకెత్తింపజేసి ఆ చెట్టుని మనం పెంచడం అంటే చాలా, నాటడం చాలా కష్టం, పీకడం చాలా ఈజీ. దేవునికి స్తోత్రం కలిగిందా. కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ప్రకృతి సంబంధమైన పుట్టుక ఆత్మీయ పుట్టుకకు మాదిరి. జాగ్రత్తగా చూడాలి. ప్రకృతి సంబంధమైన సమస్త సంగతులు ఆత్మ సంబంధము వాటికి మాదిరి. చూడండి, ఎంత వృద్ధులైనను, ఎంత జబ్బుగా ఉన్నను, ఏ పరిస్థితిలో ఉన్నను మనం ప్రజలు ఏమనుకుంటారంటే నేను జీవించాలని మొదలుపెడతారంట. దేవునికి స్తోత్రం కలిగింది. మరి మనందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరి దేవుని స్తుతించం. మరి చాలా మంది వృద్ధులైపోతారు. మరి ముసలివాళ్ళు అయిపోయినప్పుడు చూడండి, ముసలి వాళ్ళు అయిపోయినా కానీ వాళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తారు? చెప్పండి, దేనికోసం ప్రార్థన చేస్తారు? బాగుపడాలని, ఇంకా బ్రతకాలని ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఆఖరికి హాస్పిటల్లో ఉన్నవాడు, చివరికి చావు బ్రతుకుల్లో వాడు కూడా ఏం కోరుకుంటాడంటే నేను బ్రతకాలనే, అమ్మ చెప్పండి, నేను బ్రతకాలనే కోరుకుంటాడు. ఎలా బ్రతకాలని కోరుకుంటాడు? శారీరకంగా బ్రతకాలని కోరుకుంటాడు. అంత్యాత్మక ఆలోచించాలి. ఎవరు కోరుకుంటాడు? ప్రతి ఒక్కరికి దేని మీద ఆశ చెప్పండి? శరీరం మీదే, ప్రాణం మీదే తీపి. ఇంకా బ్రతకాలి, ఇంకా ఏదో సాధించాలని. ఆఖరికి వృద్ధుడు కూడా మరి మంచానికి వెళ్ళిపోయినాడు, అటు లేవలేనాడు, కుర్చీలతో కూర్చునిపోయి 2 కాళ్ళు పడిపోయినాడు కూడా ఏం కోరుకుంటాడు? ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. మరి క్రైస్తవుడు అయితే ఏం కోరుకోవాలంట? ఏం కోరుకోవాలా? బ్రతకాలి, కానీ ప్రభు కోసం బ్రతకాలి అని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను బ్రతకాలి, నేను బ్రతుకుతూ ఎవరి కోసం బ్రతకాలి? ప్రభు కోసం బ్రతకాలి. మరి ఈరోజు ఎంతమంది ప్రియమైన వాళ్ళ నూతన జన్మ, తిరిగి జన్మ అంటే ఇదే. మరి ఒక వ్యక్తి తల్లి గర్భంలో పుట్టి పెరిగి పెద్దవాడై మరి తన లోకం కొరకు బ్రతుకుతున్నాడు, మరి స్నేహితుల కొరకు బ్రతుకుతున్నాడు,
మరి మంచి భార్యను పెళ్లి చేసుకుని భార్యతో సంతోషించాలని, పిల్లలు కనాలని, చక్కగా అక్కడికి ఇక్కడ తిరగాలని బ్రతుకుతున్నాడు. తప్పేమీ కాదు. దేవుడు ఇవన్నీ మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగిందా. మరి పెరగడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, మరి అటు ఇటు తిరగడం, చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండడం తప్పేమీ కాదు ప్రియమైన వారు. మరి ఎంతగా నువ్వు దేవుని లోకం కొరకు బ్రతుకుతున్నావో మరి క్రీస్తు కొరకు కూడా నువ్వు బ్రతకడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన. చాలా మంది ఇది చాలా సులువైన సంగతిని మర్చిపోతున్నారు. చాలా మంది చాలా సులువైన సంగతిని పక్కన పెట్టేస్తున్నారు. మరి లోకం కోసం బ్రతకడం ఎవరు మనకు నేర్పగలరు? అమ్మ, ఎవరికైనా ఆకలి వేస్తే అన్నం తినడం నేర్పగలం మనం? అన్నం తినడం నేర్పాల్సిన పని ఏమీ లేదు. మరి పెరిగే కుర్రోళ్ళకి ఈ రోజు మనం చూస్తున్నాం, పెరిగే చిన్నపిల్లలకి కొన్ని పనులు మనం నేర్పాల్సిన పని లేదు. చూడండి, వాటంతటవే చెప్పండి, లోకము వారిని ఆకర్షిస్తుంది. దేవుని స్తోత్రం. చెప్పండి అమ్మ, లోకం ఏం చేస్తుందంట? లోకం మనం ఎక్కడి నుంచి వచ్చామమ్మా? మనం చెప్పండి, మనం మట్టి నుండి వచ్చాం కాబట్టి మట్టి మీద ఉన్న ప్రతి నరుడు చూడండి దేని కొరకు ఆకర్షించబడతాడు? చెప్పండి, లోకము కొరకే ఆకర్షింపబడతాడు. మరి దేవుని యొక్క నుండి మనం ఆత్మను పొందుకుంటే మనం ఎవరి చేత ఆకర్షించబడతాం? చెప్పండి, ఎవరి చేత ఆకర్షించబడతాం? ఈ రోజు మనం దేవుని చేత ఆకర్షించబడట్లేదంటే, దేవుని ఉనికిలో మనం లేవంటే దాని అర్థం మనం ఇంకా తిరిగి జన్మించలేదని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినగా. నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఇలా ఉండవు. నువ్వు తిరిగి జన్మించినట్లయితే నువ్వు ఇలా జీవించవు. నువ్వు తిరిగి జన్మించినట్లయితే నీ జీవితం ఇలా ఉండదు. నువ్వు తిరిగి జన్మించినట్లయితే నీ నడక, నీ యొక్క నడక, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపులు సమస్తం మారిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, తిరిగి జన్మించడం అంటే చెప్పుకున్నంత ఈజీ కాదు. తిరిగి జన్మించడం అంటే మనం ఏదైతే చెబుతున్నామో దాని ప్రకారం జీవించగలిగేటువంటి స్థితిలోకి రావడం. దేవుని స్తోత్రం కలిగింది. ఇది చాలా కష్టమైన పని. కానీ ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేస్తే, నువ్వు ప్రయాసపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ పెనుగులాటలో నుండి, ఆ యొక్క ప్రసవ యాతనలో నుండి దేవుడు నేను తీస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, మీరు ఇప్పుడు దుఃఖపడుతురు కానీ మీరు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన. మీరు ఇప్పుడు ప్రసవ యాతన పడుతున్నారు కానీ దేవుడు మీకు నిత్యానందాన్ని కూడా ఇవ్వబోతున్నాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మరి ప్రసవ వేదనలో 46వ పేరలో యోహాను సువార్త 5:7 చూడండి ఒకసారి. యోహాను సువార్త 5:7 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 5:7. ఆ రోగి అయ్యా నాకెవడనో లేడు కనుక చాలండి. దేవుని స్తోత్రం కలిగిన. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది మన బుధవారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక రోగి మరి 38 సంవత్సరాల నుంచి మరి ఆ కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర మరి పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ కోనేటిలో మరి ఒక దేవదూత వచ్చి ఆ నీటిని కదుపుతా ఉంది. చూడండి, మరి కదిపినప్పుడు, ఆ నీళ్లు కదిపినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ నీటిలో దిగుతారో వారు ఏం పొందుకుంటారు? స్వస్థతను పొందుకుంటారు. మరి ఈయన వెళ్ళాలనుకున్నాడు కానీ ఈయనకి చెప్పండి వెళ్ళడానికి వీలు లేదు. చెప్పండి, వెళ్ళాలనుకున్నాడు కానీ ఈయనకి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు వీలేదంటే ఈయన చూడండి, కాళ్ళు 2 చేతులు పనిచేయట్లేదు. 2 కాళ్ళు 2 చేతులు పనిచేయట్లేదు. మరి చాలా మంది రోగులు ఉన్నారండి అక్కడ. చాలా మంది, జాగ్రత్త చూడాలి, చాలా మంది రోగులు ఉన్నారు. మరి చాలా మంది రోగులు ఉన్నారు కానీ ఎవరో ఒకడు ముందుకు వెళ్ళి స్వస్థ పొందుకున్నాడు. స్వస్థ పొందుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి చాలా మంది స్వస్థ పొందుకున్నారు కానీ వీడు మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మరి కాళ్ళు చేతులు లేనడు ఎదులాగా తీయకుండా వెళ్ళాలనుకుంటే ఎలాగైనా మనం వెళ్ళి ఆ నీటిలో మనం దిగొచ్చు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇతనికి చూడండి స్వస్థత అక్కడే ఉంది. చెప్పండి, స్వస్థత, నీరు అక్కడే ఉంది, స్వస్థత అక్కడే ఉంది, దేవదూత కూడా వస్తా ఉంది. కానీ వీడికి ఏం లేదు. చెప్పండి, వీడికి ఏం లేదు, ఆసక్తి లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. మరి దేవుని కొరకు జీవించాలన్న ఆశ లేదు, దేవుని కొరకు బ్రతకాలన్న కోరిక లేదు. మరి సాకులు చెప్పే పరిస్థితి.
అయ్యా దేవతతో వచ్చి నీళ్ళు కదుపుతుంది కానీ మరి నేను దిగేలోపు నాకంటే ముందు ఎవడో వచ్చి దూకేస్తున్నాడు అంటాడు. చెప్పండి, నాకంటే ముందు ఎవడో వచ్చి, మరి ఎవడో ముందు వచ్చి దూకుతాడు, ఎవడ అవసరాన్ని బట్టి వాడు వచ్చి దూకుతాడు. దేవుడికి స్తోత్రం కలిగిందా. నాకంటే ముందు వచ్చేసాడు ఎలాగంటే అలాగంటే అంటే లేదు, ప్రిపేర్ నాకంటే వెనక వచ్చిన కూడా ముందు వస్తాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడు. బైబిల్ కూడా యేసుప్రభువు గారు ముందు చెప్పాడు, అంటే మొదటి వారి కంటే కడపటి వారు ధన్యులు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిందా. మరి ఎందుకు ధన్యులు అవుతున్నారు? మొదటి వారికి లేనిది ఏంటి, కడపటి వారికి ఉన్నది ఏంటి? మొదటి వారికి లేనిది విశ్వాసం, భక్తి. మరి మొదటి వారికి లేనిది భక్తి, మరి కడపటి వారికి ఉన్నది ఏంటి? వారు చివరిగా వచ్చినప్పటికీ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి వారు ముందుగా వచ్చి స్వస్థతను పొందుకున్నారు. ప్రియమైన వాళ్ళ స్వస్థత గురించి నేను మాట్లాడలేదు కానీ, మరి మన ఆత్మను సంపాదించుకోవాలంటే, మన ఆత్మ మనం కాపాడుకోవాలంటే, మన ఆత్మలు నరకంలో పడవేయబడకుండా, మరి దేవుని ఉగ్రతకు లోనవ్వకుండా, మన అందరము దేవుని రాజ్యంలో నివసించాలంటే, మన ఆత్మలు దేవుని రాజ్యం చేరాలంటే, ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకంలో కొంత ప్రయాసపడాలి. మనం ఈ లోకంలో కొంత ప్రయాస పడాలి, స్ట్రగుల్ అవ్వాలి. మరి దేనికుండానో పాకుకుండానో మరి ఏదోలాగా అతడు ఆ ప్రతిసారి కోనేటిలోకి దిగితే మరి 38 సంవత్సరాలు అతను అక్కడ ఉండాల్సిన పని అవసరం లేదు. కానీ సాగులు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయాడు జీవితం అంతా. మరి ఎవరో ఒకరు ఏదో ఒక ధనికుడు వచ్చి ఏం చేస్తాడంట, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఏదో బ్రెడ్ ఆమ్లెట్ ఏదో ఏం చేస్తున్నాడు చెప్పండి, వాళ్ళకి ఆహారం ఏదో పెడుతున్నాడు. చూడండి, ఎక్కువగా పేదవారి దగ్గరికి ఎవరు వస్తారు? ఏదో ధనికుడు డబ్బులు ఏం చేస్తాడంటే వచ్చి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. బహుశా బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగులందరికీ ఎవరో ఒకరు వారికి ఏం చేస్తున్నారు చెప్పండి, ఆహారం వారికి పెడుతున్నారు, సహాయం చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను, నేను విశ్వాసినే, నేను బెతెస్దా కోనేటి దగ్గరే ఉన్నాను అంటే నేను సంఘంలోనే ఉన్నాను, విశ్వాసిగానే ఉన్నానని ఎన్ని సంవత్సరాలు బ్రతికేశాడు చెప్పండి ఆయన? ఎన్ని సంవత్సరాలు బ్రతికేశాడు ఆయన? 38 సంవత్సరాలు నేను క్రైస్తవునే, నేను క్రీస్తులోనే ఉన్నాను, సంఘంలోనే ఉన్నానని బ్రతికేశాడు. కానీ మరి క్రీస్తు నిజంగా కలిగి ఉన్నాడా? క్రీస్తుని సంపాదించుకోగలిగాడా? తన ఆత్మను కాపాడుకోగలిగాడంటే 38 సంవత్సరాలు తన సమయాన్ని వృధా చేసుకున్నాడు. చెప్పండి, 38 సంవత్సరాల వయసుని అంటే అతనికి ఎంత వయసు ఇక్కడ రాయబడలేదు. అతనికి రోగం వచ్చి దేవుడికి స్తోత్రం కలుగుగా ఆ యొక్క కోనేటి దగ్గరికి వచ్చినప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 38 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 38 సంవత్సరాల నుంచి సాగులే చెప్తున్నాడు కానీ తన ఆత్మను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగింది. అలాగే మొదటి యోహాను 5:7 చూడండి ఒకసారి. మొదటి యోహాను 5:7 త్వరగా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించుచున్నారు. దేవుని స్తోత్రం కలిగింది. చూడండి, మన జీవితంలో మన ఆత్మను సంపాదించుకున్న వారమైతే జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఆత్మని సంపాదించుకుని మన ఆత్మలు తిరిగి జన్మిస్తే, మనం తిరిగి జన్మించామా లేదా అని దేవుడు ఈ భూమి మీద 3 సాక్ష్యాలు పెట్టాడంట. జాగ్రత్త ఆలోచించాలి. దేవుడు ఎన్ని సాక్ష్యాలు పెట్టాడంటే భూమి మీద 3 సాక్షులు పెట్టాడు, 3 సాక్షులు పెట్టాడు. మరి నీ సేవకుడు చెప్పొచ్చు ఏమని, పలానా ఆవిడ రక్షించబడిందండి, 2007లో బాప్తిసం పొందిందండి, మరి 2009లో ఆమె పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిందండి, సంఘంలోనే ఉంటుంది, మంచి విశ్వాసం అండి, సంఘానికి పరిచర్యకి సహకారంగా ఉంటుందండి. మీ పాస్టర్ గారు నీ గురించి మంచిగానే చెప్పొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఏది నిజమో మరి పాస్టర్ గారు ఏం చూస్తాడు? జాగ్రత్తగా చూడాలి. ఏం చూస్తాడు పాస్టర్ గారు చెప్పండి? పాస్టర్ గారు ఏం చూస్తాడు? నువ్వు లోకంలో జీవించిన జీవితాన్ని మాత్రమే, అంటే పైకి కనిపించే వాటిని మాత్రమే సేవకుడైనా ఏ మనుషుడైనా చూడగలడు. మరి దేవుడు పెట్టిన సాక్షులు ఏం చేస్తారంట? ఆత్మను పరిశీలన చేస్తారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎంతకు అర్థమైందండి చెప్పండి? నేను తప్పు చేయలేదండి, నేను చంపలేదండి అంటే ఎవరో ఒకరు వచ్చి సాక్షి చెప్తారు. ఆడ చంపలేదండి, అలాంటి కాదండి, లేదంటే ఆడే చంపాడండి సాక్షి చెప్తారు, మనుషులు ఉంటారు. మరి దేవుడు ఆత్మకు సాక్షులు పెట్టాడంట. మరి నువ్వు ఆత్మీయంగా జన్మించావా లేదా?
మరి ఆత్మీయంగా దేవుడి కొరకు బ్రతికావా లేదా, మరి ఆత్మ సంబంధంగా దేవుడి కొరకు నువ్వు జీవించావా లేదని మరి ఆయన ఎవరి దగ్గర సాక్షి పడతాడంటే, చూడండి, ముగ్గురిని దేవుడు సాక్షులుగా పెట్టాడండి. దేవుడికి స్తోత్రం కలిగిన చెప్పండి. ఏంటంటే అది చెప్పండి, మూడు చెప్పండి. ఆత్మ, నీళ్లు, రక్తం. దేవుడికి స్తోత్రం కలిగిన ఆత్మయు, నీళ్లు, రక్తం. ఇవి మూడు మనుషుల మీద దేవుడు సాక్ష్యాన్ని పెట్టాడు. ఒకటి నీటి బాప్తిస్మము. రక్తం అనగా చెప్పండి, రక్తం అనగా ఏంటి చెప్పండి? ప్రాణం. రక్తం అనగా ఏంటి చెప్పండి? ప్రాణం. అది శుద్ధీకరణ. చెప్పండి, అది శుద్ధీకరణ, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ మూడు ప్రతి వ్యక్తి తన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి మూడు మెట్లు. చూడండి, ప్రతి వ్యక్తి కాదు, క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి మూడు మెట్లు. జాగ్రత్త మీరు ఆలకించాలి. క్రైస్తవుడు అయిన తర్వాత జాగ్రత్త ఆలకించాలి. క్రైస్తవుడుగా నువ్వు మారాలనుకుంటే ఒక క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన మూడు లక్షణాలు. ఒకటి నీతీకరణ. చెప్పండి, అంతా చెప్పండి. నీతీకరణ ఎలా జరుగుతుంది? నీటి ద్వారా. చెప్పండి, నీతీకరణ ఎలా జరుగుతుంది? నీటి ద్వారా. మరి నీటి ద్వారా నీతీకరణ జరగడం అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందడం. నెంబర్ 1 ఏంటి చెప్పండి? మారు మనసు పొందడం. మారు మనసు పొందినప్పుడు నువ్వు సంఘం ఎదుట సాక్షి చెబుతావు. ఏమి చెబుతావు? నేను ప్రభువుని యేసుక్రీస్తు నా రక్షకుడిగా అంగీకరించాను. నా పాత రోత జీవితాన్ని ప్రభు ముందు ఒప్పుకున్నాను. దాన్ని విడిచిపెట్టడానికి నేను అంగీకరిస్తున్నానని సంఘం ముందు నువ్వు సాక్షి చెప్పి సేవకుడికి నీ సాక్ష్యాన్ని బయలుపరిచినప్పుడు సేవకుడు నీకు ప్రభువు యేసుక్రీస్తున్నావు ఏమిస్తున్నాడు? బాప్తిస్మం ఇస్తున్నాడు. అంటే రెండు జరగాలి. బాప్తిస్మాలకు ముందు రెండు జరగాలి. ఒకటి చూడండి, ఒకటి మారు మనసు, రెండు పాపక్షమాపణ. చెప్పండి, ఒకటి మారు మనసు, రెండు పాపక్షమాపణ. ఇవి రెండు అవితేనే మనం ఏం పొందుకుంటాం? చెప్పండి, ఏం పొందుకుంటాం? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకుంటాం. ఈ మూడింటిని మొదటి మెట్టుతో పోల్చాడు. అదేంటంటే నీతీకరణ. చెప్పండి, ఏంటి చెప్పండి? అది నీతీకరణ. నీతీకరణ అనే మెట్టుకి సాక్ష్యం ఎవరంటే నీరు. చెప్పండి, సాక్ష్యం ఎవరు చెప్పండి? నీరు. మరి బాప్తిస్మం ఎక్కడ పొందుతావు నువ్వు? చెప్పాలి. బాప్తిస్మం ఎక్కడ పొందుతావు? మనం నీటిలోనే పొందుతాం కదా. మరి నీటిలో బాప్తిస్మం పొందినప్పుడు నీరు సాక్ష్యం చెబుతుంది. మరి నీటిలో కూడా ప్రమాణం చేపిస్తారు పాస్టర్ గారు. నీటిలో కూడా అడుగుతారు, ప్రభు నువ్వు పాపాలను ఒప్పుకున్నావా? మరి ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావా? మరి నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బాప్తిస్మం పొందుకుంటున్నావా అని నీ ప్రమాణం చేయించినప్పుడు మరి ప్రతి ప్రమాణం ఎక్కడ చేస్తున్నావు? నువ్వు నీటిలో చేస్తున్నావు. అంటే నీరు మొదటి సాక్షి. చెప్పండి, నీరు మొదటి సాక్షి. దేనికి? నీతీకరణ అనే మెట్టుకి నీరు సాక్షిగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. మరి రెండో మెట్టు ఏంటంటే, మరి చాలా మంది ఈ మొదటి మెట్టే దాటలేదు. చెప్పండి, చాలా మంది ఈ మొదటి మెట్టే దాటలేని పరిస్థితి. మరి ఈ మొదటి మెట్టు దాటినప్పుడు మరి రెండో మెట్టు గురించి మనం ఆలోచించడం ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. రెండో మెట్టు ఏంటంటే శుద్ధీకరణ. చెప్పండి, రెండో మెట్టు ఏంటంటే శుద్ధీకరణ. శుద్ధీకరణ అనే దానికి రక్తం సాక్ష్యం పలుకుతుందండి. జాగ్రత్తగా ఆలోచించాలి. నీతీకరణకి ఎవరు సాక్ష్యం పలుకుతారు? నువ్వు నీతీకరణ సరిగ్గా జీవించావా లేదా, పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిస్మం పొంది నువ్వు సరిగ్గా ఉన్నావా లేదని ఎవరు సాక్ష్యం పలుకుతారు? నీరు సాక్ష్యం పలుకుతారు. మరి బాప్తిస్మం పొందిన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. క్రైస్తవుడిగా నీ జీవితం నువ్వు ప్రారంభిస్తావు. మరి ప్రారంభించిన తర్వాత శుద్ధీకరణ జరుగుతుంది. చెప్పండి, ఏం జరుగుతుంది? మనకి శుద్ధీకరణ దేని ద్వారా జరుగుతుంది? పాత నిబంధనలో శుద్ధీకరణ ఎలా జరిగేది? చెప్పండి, శుద్ధీకరణ ఎలా జరిగేది? చెప్పండి, గొర్రె పిల్ల రక్తం ద్వారా శుద్ధీకరణ అనేది జరిగేది. ఏడాదికి ఒక మారు, సంవత్సరానికి ఒకసారి. మరి ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. ఆ ఏడాది గొర్రె పిల్లలు, మేక పిల్లలు తీసుకెళ్లి యాజకుడు అర్పిస్తే యాజకుడు దాన్ని శుభ్రంగా కడిగి, చెప్పండి, నీటితో కడుగుతాడు. రెండోది రక్తాన్ని తీసుకెళ్లి మరి దేవుని అతి పరిశుద్ధ స్థానంలో తీసుకెళ్లి ఆ పరిశుద్ధ స్థానంలో దాన్ని చెలపించినప్పుడు ఇక్కడ కడుగుతుంటే గొర్రె శుద్ధ అవుతుంది. ఆ రక్తాన్ని అక్కడ స్వీకరించినప్పుడు ఆ గొర్రె పిల్లలను తెచ్చినటువంటి వ్యక్తి శుద్ధ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? మరి యేసు ప్రభువు వారు మరి నీ కొరకు నా కొరకు ఏం కాల్చాడు చెప్పండి?
చెప్పండి, ఎవరు ఏం కార్చాడు చెప్పండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, మరి మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, మరి క్రైస్తవుడుగా నీ జీవితం ప్రారంభించిన ప్రతి ఒక్కరి మీద ఎవరి రక్తం వలకబడింది? ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం వలకబడింది. మరి రక్తం వలకబడినప్పుడు ఏం చేస్తుంది? పైనుంచి కింద వరకు శుద్ధి చేస్తుంది. మరి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, సిరిపాదం వరకు ప్రియమైన వాళ్ళారా, మరి తల మొదలుకొని మరి శరీరంలో ప్రతి భాగాన్ని ఈ రక్తం శుద్ధి చేసుకుంటా వస్తా ఉంది. ఈ రక్తం యొక్క పని ఏంటంటే శుద్ధి చేయడం. దేవునికి స్తోత్రం కలిగింది. మనం బాప్తిసం పొందాం, సరే. బాప్తిసం పొందిన తర్వాత శుద్ధీకరణ స్టేజ్ దగ్గర చాలా మంది తప్పిపోతున్నారు. చెప్పండి, శుద్ధీకరణ చెప్పండి. ఒకడు చిన్నప్పుడు మా అమ్మగారు తలస్నానం చేయించాలంటే శుభ్రం బొగ్గులుగా శుభ్రం పెట్టేసి కూర్చోబెట్టి శుభ్రం పోసి తప్పుడు ఉద్దేశం ఉండేది. మరి మా అన్నయ్య గారు మా చిన్నయ్య వాళ్ళందరూ ఏం చేసేవారంటే నీళ్ళు పోతుంటే ఇలా పక్కన బుర్రలా ఎడుతుండేవారు. బుర్ర ఎడుతుంటే వాళ్ళు ఏం చేసేదంటే చుట్టుపక్కల శుభ్రం 2 గుమ్ములు గుమ్మేసేది అక్కడ. ఇప్పుడు ఎవరైనా మనకు తలస్నానం చేయిస్తున్నప్పుడు మరి పిల్లోడు మరి ఆ తల చక్కగా మరి వాళ్ళు రుద్దుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? తల సరిగ్గా పెడితేనే వాళ్ళు చక్కగా రుద్దుతారు. రుద్దితేనే ఆ తల ఏమవుతుంది? శుద్ధి అవుతుంది. మరి తల సరిగ్గా పెట్టకపోతే ఏమో చెప్పండి? శుద్ధిలో పోయి బుద్ధులు మొదలవుతాయి. చెప్పండి, శుద్ధి పోయి చెప్పండమ్మా. శుద్ధి జరగకపోతే ఏమవుతాయి? దేహ శుద్ధి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా చూడండి, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. మరి ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మనం శుద్ధి చేస్తున్నప్పుడు మనం వారికి అందుబాటులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు మీ అందరికి నేను కొబ్బరి నీళ్ళు వేసి బుర్ర అవుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, లేకపోతే ఎవరైనా సేవకుడు వచ్చి నాకు తల ఉద్దుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ సేవకుడు నన్ను కడుగుతున్నప్పుడు నేను సేవకుడి దగ్గరగా ఉండాలి. మరి సేవకుడు మిమ్మల్ని కడుగుతున్నప్పుడు మరి నొప్పి వస్తుందని, మన కొబ్బరి నీళ్ళు కంట్లోకి పోతే ఏమొస్తుంది? మంట వస్తుందని, లేకపోతే తల తెచ్చుకోవడం ఇష్టం లేక నేను ఇలాగే ఉంటానని చాలా మంది ఏం చేస్తారని మొంటికేసి బుర్ర అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అది నాణ్యత పారిపోతూ ఉండేవాడు, అటు ఇటు తనలేనంట్లో పారిపోతూ ఉండేవాడు. ఎందుకంటే వాడికి ఏమి లేదు, తల శుద్ధి చేయడం ఇష్టం లేదు. ఈరోజు సంఘంలో చాలా మందికి మరి హృదయం శుద్ధి చేసుకోవడం వారికి ఏమి లేదు, ఇష్టం లేదు. మరి వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు పరిగెడతా ఉంటారు. మరి వాక్యానికి లోబడిన పరిస్థితులు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాక్యం కిందకి రావడం వారికి ఇష్టం ఉండదు. మరోసారి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ, వాక్యం రక్తం వేరు కాదు. చెప్పండి, వాక్యం రక్తం వేరు కాదు, వాక్యమే రక్తమై ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, వాక్యము మరి కన్య మరియ గర్భంలోకి వచ్చి ఒక శిశువుగా రూపాంతరం చెందింది. చెప్పండి, ఒక శిశువుగా వాక్యమే కన్య మరియ గర్భంలోకి వచ్చి శిశువుగా రూపాంతరం చెందింది. మరి ఆ శిశువే బయటకు వచ్చి మళ్ళీ ఏం కార్చింది? రక్తం కార్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే రక్తమే లోపలికి వెళ్ళింది, హిమోగ్లోబిన్ హెచ్బి. మరి అది శిశువుగా రూపాంతరం చెందింది. మళ్ళీ ఏం కార్చాడు? సంఘం వరకు అదే రక్తం కార్చాడు. ఎందుకంటే రక్తం ద్వారా దేవుడు మనుషులు శుద్ధి చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ రోజున రక్తం సాక్ష్యం పలుకుతా ఉంది. యేసు క్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తం. రక్తం అంటే మీ రక్తం అనుకోకండి, మీ రక్తం ఇప్పుడు మీ సాక్ష్యం చెప్తారు ప్రియమైన వాళ్ళ. కానీ యేసు క్రీస్తు రక్తము మనందరి మీద ఏం పలుకుతుందంట? సాక్ష్యం పలుకుతా ఉంది. మరి శుద్ధి చేసుకున్నాడా లేదా? మరి శుద్ధి చేస్తున్నప్పుడు, శుద్ధీకరణ జరుగుతున్నప్పుడు, మన శుద్ధీకరణ జరిగేటువంటి ఆ ప్రక్రియలో, శుద్ధీకరణ జరిగేటువంటి ఆ కార్యంలో మరి విశ్వాసి దేవుడికి లోబడ్డా లేదని ఎవరు సాక్ష్యం పలుకుతారంటండి? రక్తమైన వాక్యమే సాక్ష్యం పలుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి, మొదటిగా మనం మారు మనసు పొందామా లేదని ఎవరు సాక్ష్యం చెప్తారంట? మీరు సాక్ష్యం చెప్తారు. మరి భక్తి సరిగా జీవించామా లేదా? మరి శుద్ధీకరణ జరిగించుకుని వాక్య ప్రకారంగా జీవితాన్ని మార్చుకున్నామా లేదా? వాక్య ప్రకారంగా మన జీవితాలు మార్చుకున్నామా లేదని ఎవరు సాక్ష్యం పలుకుతారంట? రక్తమే సాక్ష్యం పలుకుతారు. దేవునికి స్తోత్రం కలిగిందా? ఇప్పుడు మూడవది ఆత్మ. అంటే మీ ఆత్మ కోసమా? దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలిగిందా? మీ ఆత్మ ఏం చేస్తుందంటే, మీరు తప్పు చేస్తున్నప్పుడు చాలా మంది మీరు గమనిస్తున్నారు లేదో, చాలా సందర్భాల్లో నేను మరి బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మరి బైబిల్ అమ్మేవాడిని. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఏమమ్మేవాడిని? బైబిల్ అమ్మేవాడిని. అప్పుడు చేసిన పాపానికి
ఇప్పుడు నేను బైబిల్ కొని ఉత్తిగా బైబిల్ పంచుతున్నాను, దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు చేసిన పాపం ఇప్పుడు తీర్చుకుంటాను, దేవుడికి స్తోత్రం కలిగింది. నాకు తెలియనప్పుడు ఒక పాపం చేశాను, భయంకరమైన పాపం. అది ఎలాంటి పాపం అంటే, మరి సంఘం ముందు ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఒక సేవకుడు చేసిన తప్పు సంఘం ముందు ఒప్పుకోవాలి, దేవుడికి స్తోత్రం కలిగిందిగా. మీకు గుర్తుందో లేదో ఒకసారి చెప్పాను, మరొకసారి మీకు చెప్తున్నాను. బైబిల్ అమ్ముకోవడం చాలా తప్పు. అమ్ముకోవడం అంటే కొన్నారేటుగా అమ్ముకోవడం తప్పలేదు. కానీ నేను ఏం చేసేవాడిని అంటే, బైబిల్లో మా ఏఎంజీలో బైబిల్ని చాలా మంది బైబిల్ ముందు పేజీలో ఏఎంజీ అంటే చూడండి లోగో, వాళ్ళ సంవత్సరానికి కొన్ని లక్షల బైబిల్ ప్రింట్ చేస్తారు. ప్రత్యేక బైబిల్ సొసైటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏఎంజీ సంస్థలు ప్రింట్ చేస్తారు. మేము బైబిల్ కాలేజీలో బైబిల్స్ అన్ని ఆధీనంలో ఉండేవి. నాకు సుమారు 18 సంవత్సరాల వయసు. 18 సంవత్సరాల వయసులో నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు బైబిల్స్ అన్ని ఆధీనంలో పెట్టేవారు. మరి ఒక 2 లారీలు లోడ్ వచ్చేది. మరి మీటింగ్స్ లో బైబిల్ అమ్మేవాడు. ఏం చేసేవాడు అంటే, రాజమండ్రిలో ఉన్న బుక్ స్టోర్స్ అన్నిటికీ నేను బండిల్స్ అంటే బాక్స్, ఒక బాక్స్ లో 45 బైబిల్ ఉన్నాయి. మరి బైబిల్ బాక్స్ లెక్కన ఇచ్చేసుకోండి, బాక్స్ లెక్కన ఇచ్చేసుకోండి. సుమారు బైబిల్ అప్పట్లో 60 రూపాయలు ఉండేది. నేను అమ్మే టైంలో 60, 80 అంటే అంతే అమ్మాలా. బయట అప్పటికే 120, 150 రూపాయలు అమ్మేవారు అప్పట్లో. అప్పుడు మేము సంస్థలో మీటింగ్స్ వచ్చే వరకు 80 రూపాయలు అమ్మాలి అంతే. 80, 60 నుంచి స్టార్టింగ్ 80 అనుకుంటా, 80 రూపాయలు అమ్మాలి. నేను ఏం చేసానంటే, వీళ్ళు ఏం చేసేవారంటే ఎవరికైనా విడివిడిగా అమ్మనివారు. అమ్మితే 80 రూపాయలు వస్తుంది. మేము ఏం చేయాలంటే 80 రూపాయలు అప్పచెప్పాలి వాళ్ళకి. ఎవరికి అప్పచెప్పాలా? సంస్థలో ఉన్న వారికి డైరెక్ట్గా అప్పచెప్పాలి. నేను ఏం చేసానంటే 85 రూపాయలకి 90 రూపాయలకి అమ్మేవాడు. చెప్పండి ఎంత అమ్మేవాడిని? 85 కానీ 90 కానీ. మరి బైబిల్ మీద 5 రూపాయలు అంటే, మరి ఆ వయసులో 18 సంవత్సరాల వయసులో నాకు ఎక్కువ డబ్బులే. చెప్పండి 2009 ఆ సమయంలో, 2009 నుంచి 11 ఆ సమయంలో మరి బైబిల్ మీద 5 రూపాయలు అంటే 45 బైబిల్ మీద ఎంత మిగిలితే? 45 బదులు ఎంత? 450 రూపాయలు. అంటే ఒక బాక్స్ అమ్మితే నాకు ఎంత మిగిలితే? 450 రూపాయలు. నేను రోజుకు సుమారు తక్కువ కాదంటే 200 బాక్సులు ఇవ్వండి, తక్కువ కాదంటే 200 బాక్సులు ఇవ్వండి. మన డబ్బులను తీసుకుని రాజమండ్రి తిరిగివ్వండి. మరి రాజమండ్రిలో ఇష్టమైన వస్తువులు కొనుక్కునేవాడిని. మరి మొబైల్ కొని, ఫోన్ కొనుక్కుని ఇలా స్వంతంగా జీవించేవాడిని. సేవకునే అంటే నేను యూత్ మాస్టర్ గారు పనిచేసేవాడిని. సేవకుడికి ఇంకా ట్రైనింగ్ అవుతున్నాను. తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడే ఏఎంజీ బొమ్మూరులో నన్ను సేవకుడిగా వారు ఆ సంస్థలో యూత్ మాస్టర్ గారు తీసుకున్నారు. నేను ఇలాంటి జీవితం జీవిస్తామన్నాడు ప్రియమైన వాళ్ళ. మరి అప్పుడు చేసిన తప్పుకి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను దేవుడు సమర్పణ చేసుకున్నాను. ప్రభువా, సంవత్సరానికి ఎలాగైనా కానీ నేను ఎవరికొకరికి, మరి బాప్తిజం పొందిన వారికైనా లేకపోతే చర్చిలో కొత్తగా వచ్చిన వారికైనా నేను ఏమివ్వాలి? బైబిల్ నా సొంత డబ్బులతో నేను కొని వారికి బైబిల్ని ఇవ్వాలని చెప్పి నేను గత 4 సంవత్సరాలుగా నేను ప్రతి సంవత్సరం కొంతమంది బైబిళ్ళు ఇస్తా ఉన్నాను. అది దేవుడి సొమ్మే కానీ అది నా సొమ్మేమి. దేవుడికి స్తోత్రం కలిగిందా. ఒకసారి నేను దొంగిలించాను ఆయన దగ్గర. నేను దేవుడి దగ్గర దొంగిలించిన సొమ్ముకి నేను ఏం చేసుకుంటున్నాను చెప్పండి? ఆయన దగ్గర చేసిన అప్పుకి నేను చేస్తున్నాను, వడ్డీ చేసి రుణం చెల్లించుకున్నాను. దేవుడికి స్తోత్రం కలిగిందా. ప్రియమైన వాళ్ళారా, మనం మన ఆత్మీయ జీవితాలు అలా దేవుడికి సమర్పించుకో. ఎందుకు గొప్పగానే చెప్పట్లేదు ప్రియమైన వాళ్ళ. మనం చేసిన తప్పు మనం ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాం. రియలైజ్ అయినప్పుడు మరి చేసిన తప్పుని మనం సరిదిద్దుకుని సమర్థించుకునే పరిస్థితుల్లో మనం వెళ్ళిపోకూడదు. ప్రియమైన వాళ్ళ, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఆ తప్పుని ఎలా మనం సరి చేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తే దేవుడే పరిష్కారం చూపుతాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. మరి చాలా అక్రమంగా ప్రియమైన వాళ్ళారా, మన డబ్బుతో నేను చాలా విలాసవంతంగా జీవించేవాడిని. అది చాలా అన్నట్టు బైబిల్ కవర్లు అమ్ముకునేవాడిని. బైబిల్ కవర్లు అమ్ముకుంటే 15 రూపాయలకి నాకు కవర్ వచ్చేది. రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర మరొక టైలర్ ఉండేవాడు, అతను బైబిల్ కవర్ కుట్టేవాడు. ఆ 15 రూపాయలు కవర్ తెచ్చి నేను 5 రూపాయలకి అమ్ముకునేవాడు. భయంకరమైన జీవితం మనం జీవిస్తూ ఉండేవాడిని. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడి ప్రియమైన వాళ్ళారా, ఆ సంస్థను వదిలేశాను, ఆ జీతాలు వదిలేశాను, ఆ పరిస్థితులు వదిలేశాను. ఈ రోజు అక్కడే ఉండే నేను కాలేసుకుని రాజులాగా బ్రతికేవాడిని. కానీ అదంతా కూడా నాకు వ్యర్థమని నేను సంస్థని జీతాలని అక్కడ వదిలేశాను. వదిలేసి నేను కేరళలో ట్రైనింగ్ వెళ్ళి, తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత 2014లో మీ మధ్యకి వచ్చి, 2014లో ట్రైనింగ్ అయింది, 2016లో మీ మధ్యకి వచ్చి నేను సేవ ప్రారంభించాను. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి దేవుడు తన రక్తం చేత నన్ను ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తా ఉన్నాడు. మరి శుద్ధి ప్రక్రియలో మనం చేసిన తప్పులు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరి శుద్ధి జరుగుతున్న ఆ ప్రక్రియలో దేవుడు మనం చేసిన ప్రతి తప్పును జ్ఞాపకం చేసి శుద్ధ అవ్వమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. మరి అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆ వాక్యానికి మనం లోబడి, ఆ రక్తం కిందకు మనం వస్తే, ఆ వాక్యం కిందకు మనం వస్తే, ఆ వాక్యమే, ఆ రక్తమే మనల్ని ఏం చేస్తుంది?
శుద్ధి చేస్తుంది. గత కాలం ముందు మనం చేసిన తప్పులు, గత కాలం ముందు మనం చేసినటువంటి కొన్ని తప్పుల్ని ఆ రక్తం శుద్ధి చేస్తుంది. మనల్ని దేవునికి నచ్చేటట్లుగా మనల్ని తయారు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, ఇప్పుడు మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నీరు, రక్తము, ఆత్మ. చెప్పండి, నీరు, రక్తము, ఆత్మ. ప్రవక్త చాలా లోతుగా చెప్పాడు. ఆత్మ అనగా దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నరుని యొక్క ఆత్మకు సాక్షిగా ఉంటుంది. మరి నిజంగా మన ఆత్మలు దేవుని ఆత్మకు అనుసంధానంగా ఉన్నాయా లేదా, మరి మన ఆత్మలు దేవుని ఆత్మకు లోబడుతున్నాయా లేదా అని దేవుడు సాక్ష్యం పలికేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి, నీతీకరణ, శుద్ధీకరణ జరిగితేనే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. చెప్పండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మరి ఈ రోజున సంఘం ఎలా ఉందంటే నీతీకరణ దాటేసింది, శుద్ధీకరణ దగ్గరికి వచ్చింది, అక్కడ ఆగిపోయారు చాలా మంది. ఈ రోజు మనం రెండో స్టెప్ నుంచి ఎక్కడికి రావాలి చెప్పినప్పుడు, ప్రియమైన వాళ్ళు, అది కడవరి కాలం, చివరి కాలం. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉండాలంటే శుద్ధీకరణ దాటేసి మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి మనం రావాలి. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి రావడం అంటే ఏంటో కాదు ప్రియమైన వాళ్ళ, మరి మనం సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుకు సమర్పించుకోవడమే. మరి లోకపు ఆలోచనలు, లోకపు ఆచరణలు పక్కన పెట్టి మరి దేవుని వాక్యం ఏం చెబుతుందో, మరి ఎవరేమనుకున్నా మన చుట్టాలు అంటారు మనల్ని, నువ్వేంటి ఎలా చేస్తున్నావు అంటారు. అప్పుడు చెప్పాలి, నేను ఎలాగే చేస్తాను అన్నాను. చెప్పండి, నేను ఇలాగే. చాలా మంది అంటారు, నువ్వేంటి ఎలా చేస్తున్నావు అంట. నేను ఇలాగే చేస్తాను అంట. నువ్వు ఎందుకు ఈ రోజు ఇలా చేస్తున్నావు? చాలా మంది మొన్న ఒక పాస్టర్ గారు మరి మన జోసఫ్ అయ్య గారు ఇద్దరు అమ్మాయిలు మరి వెలిసెట్టి ప్రతాప్ మ్యారేజ్ వచ్చినప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మరి ఇద్దరు అమ్మాయిలు, అలాగే మా పాస్టర్ గారు ముగ్గురు, పాస్టర్ గారు వాళ్ళ భార్య ఇద్దరు, వెనకాల ముగ్గురు పిల్లలు వెళ్తుంటే మా ఇదిలో నాకు బాగా అవుతాడు వరుసకి అబ్బాయి అంటున్నాడు, పిల్లలు ఎంత అందంగా ఉన్నారో, పిల్లలు చెల్లి అవుతుంది అంటే పాస్టర్ గారు ఆ అబ్బాయికి చెల్లి అవుతుంది. మా చెల్లెలు ఎంత అందంగా ఉన్నారో, అందంగా ఉన్న పిల్లలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. అందంగా ఉన్న పిల్లలకి మొత్తం చెవులు కానీ ఏమీ కానీ లేకుండా చేస్తారు. ఎంత బోడుగా ఉన్నారు చూడండి అంటున్నాడు. అదే పాస్టర్ అలా చేశారు అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, మనం ఏదో పెట్టుకుంటే అది అందం, పెట్టుకుంటే వచ్చేది అందం అవుతుందండి. అది ఇప్పుడు అందం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన అందం వారికి ఇచ్చేసాడు. మరి మెరుగుపరుచుకోవడం అనేది అందం కాదు. దాన్ని మనం ఏం చేస్తామంటే అది వేషం. చెప్పండి, అది ఏం చెప్పండి, అది వేషం. మరి వేషధారిని దేవుడు క్షమిస్తున్నాడా? వేషధారిని దేవుడు క్షమించినప్పుడు మరి వేషాలు వేసుకునే వారు దేవుడు క్షమిస్తున్నాడా? అసలు క్షమించుకున్నాడు. దేవుడు చేసిన సృష్టికి మనం చూడండి, దేవుడు చేసిన సృష్టిని మనం ఏం చేస్తున్నామంట, చెడగొడుతున్నాం. మరి దేవుడు మనకి ఏం చేశాడు? ఎన్ని రంధ్రాలు ఉండాలి అన్ని రంధ్రాలు పెట్టి పంపాడు. మరి ఇప్పుడు ఉన్న కన్నాలు జాలక మళ్ళీ ఏం చేస్తున్నారు, కొత్త కన్నాలు పెట్టుకుంటారు. మరి ఏం చేస్తున్నాం మనం చెప్పండి? దేవుడు అందంగా సృష్టిని చేస్తే ఆ సృష్టి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఒక ఇంట్లోకి మనం వెళ్ళామండి, ఆ ఇల్లు చాలా అందంగా కట్టాడు, మనకి రెంట్కి ఇచ్చేటప్పుడు అంటాడు, ఇంటికి ఏం కొట్టద్దు, మేకులు కొట్టద్దు అంట. ఇంటికి ఏం కొట్టద్దు అంటాడు? నువ్వు శుద్ధించుకుని ఒక మేకు ఇచ్చుకుని నీకు నచ్చినలా కన్నాలు పెడితే ఎలా ఉండదు చెప్పండి. ఇంటికి ఎక్కడ పడితే అక్కడ కన్నాలు పెట్టేది అలా కూడా చెప్పండి. అందంగా కట్టిన ఇల్లుకి ఆయన ఏమంటాడు? ముందుగా ఏది అంటించొద్దు, ఎక్కడ మేకులు కొట్టొద్దు అంట. మరి మేకులు కొడితే ఏమో చెప్పండి, అక్కడ పిచ్చి కానీ అక్కడ పెయింట్ కానీ పోదా చెప్పండి, అంత చెప్పండి. ఇప్పుడు కొత్తగా మేకులు కొట్టి ఏదో అంటిస్తే అందం రాదు. ఉన్న అందం ఇప్పుడు ఒక రోజు అది ఓడిపోయినప్పుడు అది అందంగా కనిపిస్తుంది, చాలా అసహ్యంగా. నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావు, ఇల్లు ఖాళీ చేసినప్పుడు నీ బొమ్మను పట్టుపోతావు, నీ మేకులను పట్టుపోతావు. మేకులు కూడా లాక్కుపోతావు చాలా మంది ఇల్లు మారినప్పుడు. మరి మేకులు కూడా లాక్కుపోయినప్పుడు ఆ కన్నాలు అలాగే ఉంటాయి కూడా. నువ్వు చేసిన కన్నాలు, నువ్వు చేసిన గాయాలు, నువ్వు చేసిన ఆ మరకలు, ఆ మచ్చలు అలాగే ఉంటాయి. కూర మరకలు లేకపోతే ఆ మచ్చలు ఈ మచ్చలు అన్ని అక్కడ అలాగే ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, మనం కూడా ఏం చేస్తున్నాం అంటే అందమైన దేవుడి సృష్టిని మనం ఏం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, మరి దేవుని వాక్యం సర్విస్తా ఉంది. మరి శుద్ధీకరణ జరుగుతున్నప్పుడు ఎలా ఉండదంటే చాలా కష్టంగా ఉండదు. మరి శుద్ధీకరణ పిండబడుతున్నప్పుడు, ఒక గాయం పిండుతున్నప్పుడు నొప్పి వస్తుంది రాదు చెప్పండి. గాయం పిండుతున్నప్పుడు ఎలా ఉంటది? మరి చీము పెట్టాలంటే ఒక సెకండ్ లోంచి రక్తం పిండుతున్నప్పుడు రక్తం ఆ చీము రెండు కలిసి వస్తున్నప్పుడు చాలా నొప్పిగా ఉంటది. ప్రియమైన వాళ్ళ, శుద్ధీకరణ కూడా ఒక ప్రసవ వేదన లాంటిది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటి?
ప్రసవ వేదన. ప్రసవ వేదన అనేటువంటి ఆ స్థితిలో మనం రావాలి. ప్రసవ వేదన మనం పడాలి, నొప్పైనా భరించాలి. అది భారమైన కష్టమైన నీ ఇంట్లో ఉన్న వారికి నచ్చకపోయినా నువ్వు చేయాలి. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు చెప్పండి? ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం చేస్తున్నావు. ప్రవక్త అంటాడు, నీ భర్త ఒకవేళ నీకు అభ్యంతరకరంగా ఉంటే, నీ భర్త నీకు ఒకవేళ నీకు అభ్యంతరకరంగా ఉంటే, భర్త విషయంలో తప్ప మరి ఎవరి విషయంలో నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భర్త ఒకవేళ గుడికి వెళ్ళాలనుకోండి, ముందు ఎవరి మాట వినాలంట? మనం భర్త మాట వినాలంట. భర్తను మనం లోపరుచుకుని భర్త యొక్క అంగీకారం తీసుకుని మనం గుడికి రావాలి. భర్త పెట్టుకోదనుకోండి, భర్త పెట్టుకోవాలనుకోండి, పెట్టుకోండి. మరి భర్తని దేవుడు గౌరవించమన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ముందు ఎవరు మార్చుకొని మనం మన భర్తను మార్చుకొని అప్పుడు మన ప్రభువుకు లోపడాలి. మరి భర్తే అన్నిటికీ మరి నువ్వు దేవుడికి ఇష్టమైనట్టుగా నువ్వు జీవించిన భర్త ఫ్రీగా వదిలేసినప్పుడు మన దేవుని కొరకు బ్రతకడానికి ఎటువంటి ఆటంకం మనకి లేనప్పుడు మనం స్వేచ్ఛగా దేవుడిలో జీవించాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఒకవేళ నీ భక్తికి భర్తే ఆటంకమైతే భర్తను మార్చుకుని అప్పుడు నువ్వు భక్తి చేయొచ్చు. నువ్వు మామూలుగా చర్చ కావాలి, గుడి కావచ్చు, కానీ కొన్ని విషయాల్లో భర్తకు చెప్పినట్టుగా వినాలంట. ప్రవక్త కూడా మాట చెప్పాడు. మరి భర్త యొక్క అంగీకారం అయితే చాలా మంది స్త్రీలకి భర్త అంగీకారమే కానీ భార్యలకు అంగీకారం కాదు. భర్త అన్నిటికీ ఓకే అంటాడు కానీ భార్యలు మరి కొన్నింటిని విడిచిపెట్టిన పరిస్థితిలో ఉంటారు. ప్రియమైన వాళ్ళు, శుద్ధీకరణ అనేది ఏంటంటే మన దేవుడి కొరకు సమర్పించుకోవడమే. దేవుడు ఏది అవుతాడో దాన్ని తీసేయడమే. దేవుడు మోషేను చెప్పులు తీయమన్నాడు, చెప్పులు తీయాలి. చెప్పండి, దేవుడు మోషేని తీయమన్నాడు, చెప్పులే విడమన్నాడు, చెప్పులే విడవాలి. నయమాను దేవుడు యోర్దాను నదిలో మనమన్నాడు, యోర్దాను నదిలోనే మునగాలి. వేరే నదిలోకి వెళ్ళి మునగడానికి వీలు లేదు. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ, శుద్ధీకరణ జరిగే ప్రక్రియ. మరి శుద్ధీకరణ జరుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన స్థలానికి మనం వెళ్ళాలి. నేను గౌరీపట్నం వెళ్తాను ప్రభు అని, గుణదలు వెళ్తాను ప్రభు అని, గుండు కొట్టించుకుంటాను ప్రభు అంటే అది శుద్ధీకరణ అవ్వదు. అది శుద్ధీకరణ అవుతుందండి, అది శుద్ధీకరణ అవ్వదు. ప్రియమైన వాళ్ళ, శుద్ధీకరణ అంటే ఏంటంటే దేవుని వాక్యానికి లోబడమే శుద్ధీకరణ. దేవుని వాక్యానికి లోబడి నీ జీవితాన్ని మార్చుకోవడమే శుద్ధీకరణ అవుతుంది. చూడండి, ఒక స్త్రీ లేక మరేదైనా కానీ జన్మ కొరకు ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడుతున్నప్పుడు విశ్వాసం ద్వారా మన నీతీకరణ, చూడండి, వాక్యానికి లోబడడం ద్వారా శుద్ధీకరణ. చెప్పండి, విశ్వాసం ద్వారా మనకి ఏం జరుగుతుందంట? నీతీకరణ జరుగుతుందంట. మరి వాక్యానికి లోబడడం ద్వారా శుద్ధీకరణ. మరి విశ్వాసంలో పరిపక్వత. చెప్పండి, విశ్వాసంలో పరిపక్వతలోనికి వచ్చినప్పుడు, అన్నింటినీ విడిచిపెట్టే స్థితిలో మనం వచ్చినప్పుడు మనం ఏం పొందుకున్నట్టండి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నట్లు లెక్క. దేవుని స్తోత్రం కలిగింది. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉన్నామండి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? రెండో స్టెప్ దగ్గర ఆగిపోయాం. మూడో అడుగు ఇయ్యాలా వద్దండి? ఇయ్యాలంటే మన పని కాదు. చెప్పండి, ఇయ్యాలంటే చెప్పండి మనం చాలా కష్టపడాలి, ప్రసవ వేదన పడాలి. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా, విత్తనం ఏమవుతుందంట? చనిపోయి అది మొలకెత్తుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. మరి చావకపోతే, విత్తనం చావకపోతే దానిలో జీవం బయటికి రాదు. అలాగే యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా మనం చూద్దాం. ఒకసారి మీకు కొన్ని మాటలు చెప్పండి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానని ఆశపడుతున్నాను. చూడండి, ఎంతమంది తెలుసు పద్మము, లిల్లీ పువ్వు మీకు ఎంతమంది తెలుసు? మరి అది ఎక్కడ ఉంటుంది చెప్పండి? చెరువుల్లో ఉంటుంది. ఎక్కడుంటో చెప్పండి అది. మరి పైకి చాలా అందంగా నీటిలో మనకు కనిపిస్తుంది. చాలా ఆ పద్మం అంటారు కదా, తామర పువ్వు. దేవుని స్తోత్రం కలిగిందా? ఇంకా తామర పువ్వు. అయితే దాన్ని వాళ్ళు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో తెలుగులో పద్మం అని రాశారంటే, పద్మం అంటే పువ్వు. దేవునికి స్తోత్రం కలిగిందా? చెరువులో పద్మం అని రాశాడు. దేవునికి స్తోత్రం. ఆ తామర పువ్వు మనం చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. మరి దాని ఆకు కూడా చాలా తేటగా ఉంటుంది. దాని మీద ఒక నీటి బిందువు కూడా ఉండదు. మరి ఏ స్థితిలోకి వస్తుందంటే అది నీటిలోనే ఉంటుంది, కానీ నీటి బిందువు ఒకటి కూడా దాని మీద ఉంచుకోరు. అంటే అది ఒక పరిపక్వతలోనికి వచ్చేసింది. అంటే అది నీతికరణలోంచి, రెండోది శుద్ధీకరణలోంచి పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో కాదు, పైనుంచి సూర్యుడు ఆ పుష్పం మీద పడుతున్నప్పుడు, ఆ మొగ్గ మీద పడినప్పుడు, ఆ వెలుగును ఎప్పుడైతే ఆ మొగ్గ పొందుకుంటుందో ఆ మొగ్గ ఏం చేస్తే చెప్పండి? ఇలాగ విడుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఎప్పుడు అందంగా ఉంటది? మొగ్గగా ఉన్నప్పుడు అందంగా ఉండదు. మొగ్గగా ఉంటే
అందంగా ఉండదు. బురదలో ఉన్నప్పుడు దాన్ని ఎవడు ఇష్టపడ్డాం, నీటిలో ఉన్నప్పుడు ఇష్టపడ్డాం. ఆ నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు చూస్తే కొంచెం అందంగా ఉంటుంది కానీ దాన్ని కూడా ఎవరు ఇష్టపడరు, దాన్ని ఎవరు కోసుకెళ్ళరు. ఎప్పుడు దాన్ని ఇష్టపడతారంటే ఆ మొగ్గ పుష్పించినప్పుడు, అది అది విరబోసినప్పుడు మాత్రమే దాన్ని మనం కోసుకుంటాం, దాన్ని మనం చూసి ఆనందపడతాం. దేవుని స్తోత్రం కలిగింది. చూడండి, అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మొదట ఆ చెరువులో ఉన్న బురదలో పడుతుందంట ఆ విత్తనం. ఎక్కడ ఉంటుందంటే ఆ విత్తనం బురదలో ఉండదు. బురద జీవితం, పాపపు జీవితం. మరి ఆ పాపపు జీవితాన్ని, ఆ బురద జీవితాన్ని మరి ఆ పద్మం ఏం చేస్తుందంటే ఆ తామర విత్తనంలోంచి ఆ విత్తనం మట్టిలో ఆ కూలిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళ వాటన్నింటినీ జయించుకుని బయటకు వస్తుంది. చెప్పండి, అదన్నీ జయించుకుని భూమిలోంచి అది బయటకు వస్తేనే పైనుండి నీటితో శుద్ధి చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే బురదలోంచి బయటకు రావడం నీతికరణ అయితే, నీటిలో ఏం చేస్తుంది, కడగబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. మరి శుద్ధి చేయబడి పైకి వచ్చినప్పుడు మరి సూర్యుని వేడి తగ్గుతున్నప్పుడు, చెప్పండి సూర్యుడు ఎవరు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకో మాట చెప్పాలంటే సూర్యుడు ఎవరో కాదు కానీ అగ్ని, పరిశుద్ధాత్మ. చెప్పండి, అగ్ని పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ మరి మన మీద ప్రసరించినప్పుడు మన తామర పువ్వు ఏమవుతుంది చెప్పండి, ఆ మొక్క ఏమవుతుంది చెప్పండి, చక్కగా దివిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందా? ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పుడు ఆ స్టేజ్ లోకి రావాలి. చూడండి, ఎంతో స్ట్రగుల్ అవుతుంది, ఎంతో అది ప్రయాసపడుతుంది. బురదను దాటుకుని రావాలి, నీటిని దాటుకుని రావాలి. మరి బురదని నీటిని దాటుకుని వస్తేనే అది అందరికీ నచ్చే విధంగా తాను ప్రజలకు చూపించుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందా? ఈ రోజు నువ్వు దేవుని నచ్చాలంటే నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. రెండోది, లోక భాషల్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టి ప్రభువును కలుసుకోవడం బాప్తిసం ద్వారా నీతీకరణ అయితే, మరి ప్రభువులో జీవించి ప్రభు కొరకు దేవుని వాక్య కొరకు లోపడమే శుద్ధీకరణ. ఇవి రెండు జరిగితేనే నువ్వు దేవునికి ఇష్టమైన కుమార్తెగా, కుమారుడుగా పరిశుద్ధాత్మతో కలిసి నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరతావు. దేవునికి స్తోత్రం కలిగిన మరొక ఉదాహరణ చెప్పడం ఆశపడతా ఉన్నాను. కోడి పిల్లలు మీరు ఎంతమంది చూశారు? మరి పక్షిరాజు పిల్లలు కూడా ఏం చేస్తాయంటే, కోడి పిల్ల మరి గుడ్డులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? అది పిల్ల పుట్టకపోతే ఎక్కడ ఉంటుంది? అది చెప్పండి, అందరూ చెప్పాలి. గుడ్డులో ఉంటుంది. మరి కోడి పిల్ల చుట్టూ ఏముంటది చెప్పండి? ప్రొటెక్షన్ అంటే గుడ్ ప్రొటెక్షన్ అంటే ఒక పీక్ ఉంటుంది. చెప్పండి, ప్రొటెక్షన్ అంటే ఒక పీక్ ఉంటుంది. మరి తల్లి గర్భంలో ఏం బ్రోస్ అంటారు దీన్ని? తల్లి గర్భంలో మనం కూడా ఎలా ఉంటామంటే ఒక తల్లి గర్భంలో పొత్తు గడుపులో మనం ఉంటాం. మరి దీంట్లోంచి బయటకు రావాలన్నప్పుడు తల్లి కూడా ఎంతో వేదన పడుతుంది కదా, మన బయటికి రాము, అవును కదండి? మరి తామర పువ్వు కూడా బయటకు రావాలంటే తను ఎంతో స్ట్రగుల్ అయ్యి, చాలా కష్టమైన విషయం అన్నింటినీ విడిచిపెట్టడం అంటే. అందరినీ కాదని నేను ఇలాగే ఉంటాను, నీ క్రీస్తు ఇలాగే ఉండమన్నాడని చెప్పి, మరి ఎవరేమన్నా కానీ దేవుని కొరకు నేను బ్రతుకుతానని చెప్పి దేవుని కోసం నిలబడడం చాలా కష్టమైన పని. మరి తామర పువ్వు తను తాను నిరూపించుకోవాలంటే, మరి తను తాను దేవునికి ఇష్టంగా చేసుకోవాలంటే మరి అంతగా అన్నింటినీ వదులుకుని పైకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. మరి తల్లి కూడా ఒక సంతోషకరమైన వార్త వినాలంటే, ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ తల్లి ఎన్నో ఓర్చుకుంటారు. 9 నెలల్లో ఎంతో కష్టపడతారు. మంచి ఆహారం తింటారు, టైం పడుకుంటారు, మంచి మందులు వేసుకుంటారు. ఎంతో స్ట్రగుల్ అయితేనే కానీ ఒక సంతోషకరమైన సందర్భాన్ని ఆమె బిడ్డ పుట్టగానే ఆమె పడిన బాధ అంతా మర్చిపోతుంది. మరి అలాగే కోడి పిల్లలు చూడండి, కోడి పిల్లల చుట్టూ కూడా ఏమంటారు, ఒక పెంకు లాంటి వాళ్ళు ఏమంటారు. మరి కోడి పిల్లల చుట్టూ ఉన్నటువంటి ఆ పెంకుని మరి తల్లి పడదు. ప్రియమైన వాళ్ళ తల్లి పొడుస్తుందండి? తల్లి ఎప్పుడు పొడుస్తుంది చెప్పండి? తల్లి ఎప్పుడు పొడుస్తుందంటే అదే జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రయత్నిస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. తల్లి ఎప్పుడు పొడుస్తుందంటే ఆ గుడ్డిలో ఉన్న పిల్ల లోపల పొడిచినప్పుడు మాత్రమే తల్లి పడడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే నేను ఉన్నాను అంటే, నువ్వు ఉన్నావా బయటికి రా అని చెప్పి అది పిలుస్తాను. ఇది రెండు ఎప్పుడు జరుగుతుందండి ఈ ప్రక్రియ? మరి లోపల గుడ్డిలో ఉన్నటువంటి ఆ పిల్ల చప్పుడు చేయడం. మరి చూడండి, తల్లి గర్భంలో పిల్ల ఏం చేస్తుంది? తగ్గుతూ ఉంటుంది, చప్పుడు చేస్తూ ఉంటుంది. మరి ఆ చప్పుడు విన్నప్పుడు ఏం చేస్తుంది? తల్లి ఎంతో ఆనందపడిపోతుంటుంది. మరి ఆ బిడ్డ కోసం ఎంతగా మరి తన యొక్క డైట్ కంట్రోల్ చేసుకుంటుంది, నిద్ర కంట్రోల్ చేసుకుంటుంది, అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటుంది. మరి ఎంతో నిష్ఠగా ఉంటుంది. ఎందుకంటే లోపల శిశువుకి ఏమవ్వాలి? జన్మనివ్వాలి. మరి చాలా కష్టమైన పని కదా. మరి ఎంతో ఓర్చుకుంటుంది. మరి క్రైస్తవ జీవితం కూడా ఓర్చుకోవడమే ప్రియమైన వాళ్ళ. మరి క్రైస్తవ జీవితం కూడా త్యాగం చేయడమే ప్రియమైన వాళ్ళ. క్రైస్తవ జీవితం కూడా ఒక రకమైనటువంటి డైట్ కంట్రోల్ చేయడమే.
మరి అది తినకూడదు, ఇది తినకూడదంటే మరి ఒక తల్లి ప్రసవ వేదన పడే తల్లి అది తినకూడదంటే తినదంతే. ఇది నువ్వు వాడకూడదామంటే అది వాడదు, నువ్వు ఇలా పడుకోకూడదామంటే అలా పడుకోదు, నువ్వు ఇలా వెళ్ళకూడదామంటే అలా వెళ్ళదు. నువ్వు అప్పుడప్పుడు చాలా జాగ్రత్త కూర్చుంటప్పుడు చక్కగా కూర్చోవాలా, మా మెట్లు ఎక్కకూడదామని చెప్తారు, చాలా జాగ్రత్తగా ఉండదు. మరి క్రైస్తవుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయో చెప్పండి, ఉన్నాయని చెప్పండి. మన ఆత్మీయంగా జన్మించాలంటే మనకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఉన్నాయో చెప్పండి. మనం ప్రసవ వేదన పడాలవుతుందో చెప్పండి, పడాలి. మరి పడితేనే మనము అందమైన శిశువుకి జన్మనిస్తాం, అంటే నూతనంగా మనం జన్మిస్తాం. ఇప్పుడున్న నేను కాదు, నాలో ఉన్న మరొక నూతన పురుషుడికి ఆంతర్య పురుషుడు అంట. చెప్పండి, ఆయన ఎవరండి? ఆంతర్య పురుషుడు అంటే అర్థం ఎవరు? ఇన్నర్ మ్యాన్. చెప్పండి, ఇన్నర్ మ్యాన్ అంటే అవుటర్ మ్యాన్. నేను మీకు కనిపించేది అంతా ఎవరో, మీరంతా ఎవరో. ఇప్పుడు నాకు కనిపించేది మీరు అందరూ కూడా అవుటర్ మ్యాన్స్, అంటే బయట ఆనందం కనపడుతున్నారు. మరి లోపల ఆనందం ఎప్పుడు వస్తాడు నాకు? చెప్పండి, ఎప్పుడు వస్తాడు చెప్పండి? అతడు దేవుడిని కలుసుకున్నప్పుడు మాత్రమే, దేవునికి స్తోత్రం కలిగింది. అతడు దేవుడితో అనుసంధానం చేయబడినప్పుడు మాత్రమే, అతడు దేవునిలో ఏకమైనప్పుడు మాత్రమే, అతనిలో ఉన్న ఇన్నర్ మ్యాన్ మాత్రమే దేవుడు తనతో పాటు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనందరం కూడా పద్మం వలె మన పైకి రావాల్సి, ఒక తామరపు వలె మనం బురదను, మట్టిని, నీటిని అన్నిటిని మనం చేయించుకుని బయటకు రావాలి. కోడి పిల్ల వలె, పక్షురాజు పిల్లలు అయితే ఖచ్చితంగా పక్షురాజు పొడదంట, పిల్లలే పొడుచుకుని బయటకు వస్తాయంట. మరి బయటకు వచ్చేటప్పుడు తల్లి ఎంతో ఆసక్తిగా చూస్తుందంట. ఒకవేళ పొడుచుకుని ఇంకా బయటకు రావడానికి ఏదైనా పింక్ అడ్డు వస్తే అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అడ్డకున్న పింకుని పొడిచి సహాయం చేస్తుంది, బయటకు లాగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, చాలా మంది మనం చూడొచ్చు, పిల్లల్ని చాలా కొన్ని జంతువులు మనం చూస్తున్నాం, పిల్లి కానీ కొన్ని ఉంటాయి కదా, ఆ జంతువులు ఏం చేస్తారు? పిల్లల్ని పట్టుకుంటే పట్టుకుంటే మనం ఏమనుకుంటాం అంటే పట్టుకుని కొరికేస్తాం అనుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, మరి కొన్నిసార్లు నొప్పి వచ్చినప్పటికీ కొన్ని పరిస్థితులు మనం భరించాం. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు కొన్నిసార్లు పిండుతున్నప్పుడు, దేవుడు కొన్నిసార్లు పట్టుకున్నప్పుడు నొప్పి కలగవచ్చు, నీకు బాధే కలగవచ్చు, నీకు ఆ వాక్యం నచ్చకపోవచ్చు, లేకపోతే ఎంత కఠినంగా ఉందని అనుకోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచన చేస్తే ఆ వాక్యం నీకు అవసరం. ప్రియమైన వాళ్ళ, నువ్వు బయటకు రావడానికి అది అవసరం. లోకంలో నుండి, లోకాంశంలో నుండి నువ్వు బయటకు రావడానికి ఆ వాక్యం జీవమైంది. దేవునికి స్తోత్రం. మరి తల్లి గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు మరి బిడ్డను కలపాలి, అటు ఇటు కలపాలి. కలిపి ఏం చేస్తారు చెప్పండి? 2 కాళ్ళు పైకి లేపి మరి డాక్టర్ గారు ఏం చేస్తారంటే పిల్లల మీద ఒకటి బీగుతారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బీగుతారు? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేదాకా కొడతారు. ఎందుకు కొడతారు చెప్పండి? మరి అలా కుదిపినప్పుడు, అలా కదిపినప్పుడు మాత్రమే అతనిలోకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడంట దేవుడు అక్కడి నుండి తన ఊపిరిని ఊదుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. మరి తిరిగి జన్మించిన క్రైస్తవుడు కూడా మరి పుట్టిన వెంటనే ఏం చేయాలి? కలపబడాలి, కుదపబడాలి. కుదపబడడం అంటే ఏంటి? కలపబడడం అంటే ఏంటి? దేవుని సువార్త అనే శబ్దం ద్వారా మరి గట్టిగా అరుస్తారు డాక్టర్లు. అరిచినప్పుడు ఆ శబ్దం చేసి పిల్లలకి లెగిస్తుందో, మరి ఈ రోజున క్రైస్తవుడు విశ్వాసం కూడా ఏం చేయాలంటే సువార్త అనే శబ్దం చేత, దేవుని సేవకుడు వాక్యం చేత, బెత్తం చేత మనం కొడుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ మనం మరలా గొప్ప పెట్టి ఏడవాలి. ఏడవడం అంటే అర్థం కాదు, ఏడవడం అంటే ఏంటో కాదు, కానీ ప్రార్థించాలి. చెప్పండి, ఏడవడం అంటే ఏంటి? పశ్చాత్తాపంతో ప్రార్థించాలి. ప్రభువా, నువ్వు నా కోసమే కదా నువ్వు మాట్లాడు, ప్రభువా నువ్వు నా కోసమే కదా ఈ మాటలు చెప్పు, కాబట్టి ఇది నాకు జీవాన్ని కలిగించే మాటలు. మరి ఆ రోజు నా దెబ్బ కొట్టకపోతే ఆ చిన్న పిల్లలకి జీవం ఎలా రాదో, మరి సేవకుడు కొట్టిన దెబ్బను నువ్వు భరించకపోతే నీలో కూడా ఏం రాదు? జీవం రాదు. మరి డాక్టర్ కొడుతున్నారని నానెళ్ళి ఆ చిన్నపిల్లల తండ్రి ఎలా యూజెస్లో మా పిల్లలు కొడతారా అంటే బాగుంటుందండి. డాక్టర్ గారు కొడుతున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అదేంటి అలా కొడుతున్నారు, పుట్టిన పిల్లలు కొట్టొచ్చా అని తల్లిదండ్రులు అంటే అసలు ఆ మాటకైనా దానికైనా సంబంధం ఉందండి? అసలు అది అంత అవివేకం అవుతుంది. పట్టకపోతే ఏమి రాదు అతనికి, ఆ చిన్నపిల్లకి ఏమి రాదు? జీవం రాదు. మరి సేవకుడు వాక్యం చేత మనల్ని గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు, మరి ఖండిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఆ ఖండన, ఆ యొక్క గద్దింపును నువ్వు లక్ష్య పెట్టి మరి దాని ప్రకారంగా నువ్వు మార్చుకున్నప్పుడు, శుద్ధీకరణ జరుగుతున్నప్పుడు ప్రియమైన వారు నువ్వు లోపడితే, శుద్ధీకరణలో లోపడితే ప్రియమైన వాళ్ళ మనం కూడా జీవంలోనికి వస్తాం. నువ్వు శుద్ధీకరణకు లోపడకపోతే, వాక్యం అనే బెత్తపు దెబ్బలకు నువ్వు లోపడకపోతే నీలోకి ఎన్నటికీ జీవము రాదు. ఒకవేళ జీవం కావాలా, దేవుడు వాక్యం సెలవిస్తాం, వాక్యం అనే దెబ్బలను ఓర్చుకో. వాక్యం అనే దెబ్బలకి నువ్వు స్ట్రగుల్, వాక్యం కొరకు కొన్నింటిని విడిచిపెట్టడానికి నువ్వు యాత్ర పడు, పర్వాలేదు. ఒక రోజు మాని, 2 రోజులు మాని,
ప్రియమైన వాళ్ళ దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తమైతే తరువాయి భాగం మనం మరొక మాట్లాడుకుందాం. అందరూ కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, రిలీజ్ లో పెడదాం.